Ladies and gentlemen, you are not ready for this. 364 days in a year నేను బెడ్ మీదకి వెళ్ళిపోయానంటే 5 minutes పడుకుంటా ఇప్పుడు కూడా. కానీ ఆ ఒక్క రోజు మాత్రం నిద్ర పట్టేది కాదు. NIT వరంగల్ టు సివిల్ సర్వీసెస్ ఎందుకు? ఒక స్టోరీ ఉంది సార్ దీనికి కూడా. చైల్డ్హుడ్ నుంచి ఒక డ్రీమ్ కెరియర్ ఉంటుంది కదా ఒక యావరేజ్ స్టూడెంట్కి. ఏ ఎగ్జామ్ అయినా పెట్టండి, ఏ స్లిప్ టెస్ట్ పెట్టండి, ఏ యూనిట్ టెస్ట్ పెట్టండి, ఏదైనా పెట్టండి, ఫస్ట్ ర్యాంకర్ ఈజ్ ద ఓన్లీ వన్. సెకండ్ ర్యాంక్ గురించి కాంపిటీషన్ ఉంటుంది. NIT వరంగల్ అనేది డ్రీమ్ కాలేజ్ ఉండేది సార్ నాకు. మన గురించి మనం తెలుసుకున్నామని ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో దెన్ ఐ మూవ్ టు సాఫ్ట్వేర్. అక్కడ 1 year వర్క్ చేశాను. ఐ హ్యావ్ కిట్ దట్ వన్. వచ్చి యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేశాను. యూపీఎస్సీ జర్నీలో ఇంకా అండర్స్టూడ్. వెంకట్, ఇప్పుడు యూపీఎస్సీ స్టార్ట్ చేసావు, మల్టిపుల్ ఫెయిల్యూర్స్, ఎస్ 4 prelims. ఓకే, NIT వరంగల్ మనం బెస్ట్ కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్కి 4 prelims పోవటం, అది హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? అండ్ అది హంబుల్ చేసిందా నిన్ను? హంబుల్ చేయడం అనేది మెయిన్ ఫ్యాక్టర్ సార్. మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీలో ఐ డెంట్ సీ ఎనీ ఫెయిల్యూర్స్ అప్ టు దెన్. ఎగ్జాక్ట్లీ, అప్పటిదాకా నేను ఫెయిల్యూర్ చూడలేదు. సో అక్కడి నుంచి చాలా మంది ఏంటంటే గ్రూప్ 1 అనేది బ్యాకప్ ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తారు. నిజంగానే అది బ్యాకప్ ఆప్షనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ఇట్ మే లుక్ సిమిలర్ బట్ ఇట్స్ నాట్ ద సేమ్ సార్. ఎందుకంటే ఎందుకంటే ఆల్ ఇండియా వైజ్ ఎగ్జామ్ రాసిన దానికి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన దానికి తేడా ఉంటుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో తేడా ఉంటుంది. ఎఫర్ట్స్ యూ పుట్ అనేది మాత్రం రెండిట్లో సేమ్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వివేకానంద, డైరెక్టర్ డాక్టర్ వివేకానంద సైన్స్ అకాడమీ. ఇవాళ పాడ్కాస్ట్లో నాతో ఉన్న గెస్ట్, హీ వాజ్ అవర్ స్టూడెంట్. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో స్టార్ట్ చేస్తాను. మా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసే వన్ ఆఫ్ ద ఎవాల్యుయేటర్ ఈ స్టూడెంట్ కాపీ తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చి ఒక కన్సర్న్ ఉంది సార్ ఈ అబ్బాయి ఎవరో చూసి రాసినట్లున్నాడు మొత్తము, ఇలాంటి వాళ్ళకి మార్క్స్ ఎలా ఇవ్వాలి అన్నాడు అనమాట. నేను కూడా అవుట్ ఆఫ్ కన్సర్న్, అరే ఈ అబ్బాయి నాకు అంతకుముందు తెలుసు కూడా. So I called this student and asked him to sit with me. మాట్లాడలో నాకు అర్థమైంది ఏంటంటే ఎగ్జామ్ కండిషన్లోనే ఆ టెస్ట్ రాశాడు. అంటే ఒక ఎవాల్యుయేటర్కి ఆన్సర్ కాపీ చూసి దాన్ని ఒక టెక్స్ట్ బుక్ నుంచి చూసి రాసినంత పర్ఫెక్షన్తో రాయాలి అంటే ఆ స్టూడెంట్ మెటిక్యులస్నెస్, సిన్సియారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ కమిట్మెంట్ టువర్డ్స్ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో అజ్యూమ్ చేసుకోండి. సో ఆ స్టూడెంటే ఈరోజు డెప్యూటీ కలెక్టర్ మిస్టర్ వెంకటరమణ. తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో హీ గాట్ 2nd rank. వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్ వెంకట్. గుడ్ ఈవినింగ్ సార్. యా, సో వెంకట్, NIT వరంగల్. ఎస్, NIT వరంగల్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, అన్డౌటెడ్లీ. ఎస్. ఎలా NIT వరంగల్ టు సివిల్ సర్వీసెస్ ఎందుకు? ఫస్ట్లీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, my name is Venkatramana sir. Venkatramana. I have completed my BTech in NIT Warangal in 2017 in Electronics and Communication Engineering. Then I have started my journey as a software engineer, senior software engineer in Capgemini. Acha, you also have software experience. Nice. So after some 1 year చేసినాక I started to look for other opportunities. In that way I have started UPSC journey sir. యూపీఎస్సీ జర్నీ అనేది 2019 ప్రాపర్గా స్టార్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ కోవిడ్ అండ్ ఆల్ అవడం వల్ల 2022కి గ్రూప్ 1 సర్వీసెస్ అనేది మన నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంకా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి యాజ్ ఆఫ్ నౌ స్టేట్ 2nd rank రావడం వల్ల డెప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, NIT వరంగల్ నుంచి ఇక్కడికి ఎందుకు అనేది, అంటే ఒక స్టోరీ ఉంది సార్ దీనికి కూడా. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు చైల్డ్హుడ్ నుంచి ఒక డ్రీమ్ కెరియర్ ఉంటుంది కదా ఒక యావరేజ్ స్టూడెంట్కి. ఏ ఎగ్జామ్ అయినా పెట్టండి, ఏ స్లిప్ టెస్ట్ పెట్టండి, ఏ యూనిట్ టెస్ట్ పెట్టండి, ఏదైనా పెట్టండి, ఫస్ట్ ర్యాంకర్ ఈజ్ ద ఓన్లీ వన్. సెకండ్ ర్యాంక్ గురించి కాంపిటీషన్ ఉంటుంది. అలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు బై గాడ్స్ గ్రేస్. చిన్నప్పటి నుంచి నేను క్లాస్ లో నేనే ఫస్ట్ అప్ టు 10th class. మీరు ఇంతగా ఇప్పుడు మీరు స్టోరీ చెప్పినారు కాబట్టి నాకు ఇంకోటి అలాంటిదే సేమ్ ఉంది. ఒక ఎగ్జామ్ లో ఏమైందంటే
ఇట్స్ నాట్ ఫర్ 6 సబ్జెక్ట్స్ ఉంటుండే మనకి చిన్నప్పుడు. ఎవ్రీ సబ్జెక్ట్ నాకు 100% మార్క్స్ వచ్చినాయి. సో యూనిట్ టెస్ట్ లో ఆర్ సమ్ అదర్ యూనిట్ టెస్ట్ లో క్వార్టర్లీ సమ్ అది ఉన్నాయి, అవుట్ ఆఫ్ వచ్చాయి. సో ఎవ్రీ వన్ ఆర్ షాక్, అలా ఎలా వస్తాయని మళ్ళీ పేపర్స్ అన్ని తీసి చూసి క్రాస్ చెక్ చేసి ఓకే కరెక్టే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు. సో ఇలాంటి కెరియర్ ఉన్నప్పుడు అంటే ఎట్లుండేదంటే నాకు ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ ఇంకా నా గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలని. ఎన్ఐటి వరంగల్ అనేది డ్రీమ్ కాలేజ్ ఉండే సార్ నాకు ఆఫ్టర్ ఇంటర్. అయితే ఐ మీన్ 2 కాలేజెస్ ఉండే టు బి ఫ్రాంక్. ఐఐటి బాంబే కానీ ఎన్ఐటి వరంగల్ కానీ జాయిన్ అవ్వాలని సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉండే. ప్రిపరేషన్ అప్పుడు అంటే అప్పటి నుంచి కూడా నాది ఒక ప్యాటర్న్ ఉంటుంది సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మై ప్రిపరేషన్ ఆర్ నోట్ మేకింగ్ సార్. నేను ఎవరిది వేరే వాళ్ళు ఫాలో అయ్యేవాడిని కాదు. ఫ్రమ్ మై ఇనిషియల్ చైల్డ్హుడ్, ఓకే, 6th క్లాస్ 5th క్లాస్ 4th క్లాస్, అక్కడి నుంచి ఇంటర్లో మీకు తెలుసు ఎంపీసీ అంటే ఇట్స్ వెరీ బిగ్ బ్యాటిల్. ఆఫ్ కోర్స్ బైపీసీ కూడా బిగ్ బ్యాటిల్, కానీ కెమిస్ట్రీకి ఫిజికల్ కెమిస్ట్రీకి ఒక నోట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒక నోట్స్, మ్యాథ్స్కి ఒకటి నోట్స్, ఇట్లా నా సెల్ఫ్ నోట్స్ నేను చేసేవాడు. దట్ ఈస్ మై యూజువల్ ప్రాక్టీస్. సో సమ్హౌ ఐ ల్యాండెడ్ ఇన్ ఎన్ఐటి వరంగల్. ఇక్కడ వరకు ఏంటంటే కంప్లీట్లీ అకాడమిక్ అండ్ ఓన్లీ అకాడమిక్ యాంగిల్ వరకు మాత్రమే నా గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో డీప్ డౌన్ ఎవ్రీ టైమ్ ఐ నో, అంటే నేను అకాడమిక్స్ లోనే కాదు వేరే దాంట్లో కూడా ఎక్సెల్ అవుతానని నాకు బాగా తెలుసు అనమాట. బట్ ఆపర్చునిటీ రాలే. స్కూల్ లెవెల్లో వరకు మాత్రం మనకి ఈ స్కూల్ పీపుల్ లీడర్ అని ఎక్సెట్రా ఉండే. అవి సెలెక్షన్స్ ఉండేవి, నాట్ ఎలక్షన్స్. యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఎన్ఐటి వరంగల్ అనే క్యాంపస్ ఎట్లా అంటే ఇట్ ఈస్ అంటే అది కూడా ఒక డ్రీమీ ప్లేస్ అనమాట టు అన్ యావరేజ్ స్టూడెంట్. అంటే హీ నోస్ అబౌట్ హిమ్ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అక్కడ వెళ్ళిన తర్వాత తను చేసే యాక్టివిటీస్ మీద కానీ తను ఉండే పద్ధతిలో వల్ల కానీ. ఫార్చునేట్లీ కౌన్సిల్, స్టూడెంట్ కౌన్సిల్ ఎన్ఐటి వరంగల్ ఈస్ వెరీ స్ట్రాంగెస్ట్ ఇన్ ఇండియా ఎట్ దట్ టైమ్. అంటే the kind of democracy we have, the kind of student union elections we have, very transparent, very representative. Almost we can compare it to the Indian democracy, like prime minister and all ఉంటుంది కదా. అంటే we are not presidential system, we are properly parliamentary system types. So proper election ఉంటుంది. So that attracted me a lot from the first year itself. ఫస్ట్ ఇయర్లోనే సీనియర్స్తోనే నేను జనరల్ కామన్ ర్యాగింగ్ అది ఇది ఉంటుంది కదా సార్. సో అంటే ఫ్రెండ్లీ ర్యాగింగ్, దాంట్లో నేను సీనియర్స్ చెప్పాను అనమాట. ఒక 1 month 2 months అయింది. వాళ్ళు అడుగుతారు కదా జనరల్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ గోల్ అని అందరిని అడిగారు. నేను అందరూ ఒక్కొక్కటి చెప్పి, ఒకడైతే లేచి నేను ఒక కొత్త డిస్కవరీ చేస్తాను, ఇన్వెన్షన్ చేస్తాను, ఇంకొకడు ఐటీలో నేను పలానా ఇంత ప్యాకేజ్ తెచ్చుకుంటాను, లేకపోతే ఇంకొకడు ఏదో సంథింగ్ చెప్పారు. అందరు చెప్పినాక నా దగ్గరకు వచ్చింది. లాస్ట్కి నేను వచ్చినప్పుడు నేను చెప్పిన లాస్ట్కి నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఐ విల్ బి ద మోస్ట్ సెలబ్రేటెడ్ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్ అన్నట్టు నేను చెప్పాను. అంటే ఇట్ ఈస్ ఇన్ ద అదర్ వే. సో అయితే నాకు అప్పుడు బాగా తిట్టారు అనమాట, గట్టిగా అయింది. ఎందుకంటే దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవన్ హూ ఆర్ మీన్ ఒక సీనియర్ దగ్గర ఉన్నట్టు అట్లీస్ట్ భయపడి చెప్పాలి ఏదో ఉంటుంది. అదన్నీ ఏం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను. లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ఫైనల్ ఫేర్వెల్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే పలానా 10 members లేకపోతే సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన ఎవ్వరూ చేయలేదు, నేను ఒక్కడనే చేశాను లాస్ట్కి. సో అది ఆ ప్రాసెస్లో కాలేజ్లో నాకేం నేను చదవడం అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎలా చదవాలి ఏంటి అని అన్ని అది కంటిన్యూస్గా అయ్యేది. బట్ స్టిల్ నేను కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని సార్, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. సో హ్యావ్ సమ్ కొన్నిసార్లు ఓడిపోయాను, కొన్నిసార్లు గెలిచాను. సో ఫైనల్లీ నాకు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. ఎన్ఐటి వరంగల్ అనేది నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, ఆల్ ఓవర్ ద ఇండియా అందరూ వస్తారు. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆర్ మన
cultural differences, and also with principal and faculty and all. The representative is nothing but in college students ki faculty ki madhyalo oka bridge matram. Of course. So we are coming among from the students, we are speaking with the faculty and letting the problems from both sides and coordinating with the people. This is the main work of the council representatives. That's what I aimed for, I dreamt for, and I have got them. You made it. So I made it. నేను అదంతా అయిపోయింది. నాట్ ఫైనల్ ఇయర్, మేబీ థర్డ్ ఇయర్ ఐ గెస్ సార్. 3-2కి వచ్చేసరికి రియాలిటీ వచ్చేస్తుంది బీటెక్లో. 3-2 వరకు ఒక దాని అంటాం లాలా ల్యాండ్ లాగా ఉంటుంది ఇదన్నీ. బికాస్ వెన్ యూ వాక్ ఇన్ ద కాలేజ్ ఎవ్రీ వన్ కమ్ టు యూ అండ్ టెల్స్ దేర్ ప్రాబ్లమ్స్, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఏం చేయాలి, ఇదే నడుస్తుండేది మాకు. దట్స్ వాట్ మా లైఫ్ ఉంటుండే. అంటే ఎప్పుడు స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది నడుస్తుండే. 3-2కి వచ్చేసరికి ఒక వన్ ఫైన్ డే శేఖర్ కమలా సార్, డైరెక్టర్ శేఖర్ కమలా సార్ని ఇన్వైట్ చేసాము సమ్ ఏదో ఈవెంట్కి. అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను అక్కడే ఉన్నాను ఆడిటోరియంలో. ఐ రేజ్డ్ ఏ క్వశ్చన్ టు హిమ్. అసలు ఆయన కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అది కూడా స్ట్రాంగ్ ఉంది. అండ్ హీ వాజ్ సిబిఐటి స్టూడెంట్, యూఎస్కి వెళ్ళారు, సాఫ్ట్వేర్ సంథింగ్ చేశారు, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ స్టిల్ వై డిడ్ యూ చూస్ డైరెక్షన్ అనేది నేను ఆయన క్వశ్చన్ అడిగాను. అయితే ఆయన అన్నాడు, నేను మొత్తం అవన్నీ వేసుకున్నాను, నా టాలెంట్స్ అవి ఇవన్నీ, దీంట్లో తప్ప నేను దేనిలో హ్యాపీగా ఉన్నాను, ఆర్ దిస్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ టు డూ, దిస్ ఈస్ మై ప్యాషన్ అని కొంచెం క్లియర్గా చెప్పారనమాట. అది అయిపోయినాక నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, ఫైన్ అని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను ఆలోచిస్తున్నాను అసలు వాట్ యామ్ ఐ గుడ్ ఎట్ అని. ఆయన క్లియర్ ఆన్సర్ ఉంది, హీఈస్ గుడ్ ఎట్ డూయింగ్ మూవీస్, సో హీ చోస్ డైరెక్షన్. వాట్ యామ్ ఐ గుడ్ ఎట్ అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు అంటే నాకున్న అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ, నేను ఒకసారి ఫ్రేమ్ వేసుకున్నాను, ఫర్ ఎక్స్ సంథింగ్ ఈజ్ గుడ్ ఎట్ వై సంథింగ్, అంటే అట్లీస్ట్ నాకు, నాట్ టు ద వరల్డ్ మేబీ, అందరికీ ఒక్కొక్కటి ఉంది, నాకే అర్థం కాల. సో నేను ఇదే క్వశ్చన్ నా ఫ్రెండ్తో రేజ్ చేసిన. అయితే he gave a good answer, or the perfect answer I have ever had నా క్వశ్చన్కి. నువ్వు ఇంత కరెక్ట్గా ఎస్టిమేట్ చేసావు, ఎక్స్ ఇలా చేస్తున్నాడు, వై ఇలా చేస్తున్నాడు, జెడ్ ఇలా చేస్తున్నాడు, దీస్ పీపుల్ ఆర్ గుడ్ అట్ దీస్ థింగ్స్ అనేది, ఆ ఎస్టిమేషనే నీ స్ట్రెంత్ రా. దీస్ ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి అందరికి రావు. నువ్వు ఒకసారి ఎస్టిమేట్ చేసి ఒక పర్టికులర్ టాస్క్ ఒకరికి ఇచ్చావంటే ఆ టాస్క్ అవ్వకుండా నువ్వు ఇచ్చిపెట్టావు, వాడు చేయకుండా వాడు ఇచ్చిపెట్టాడు. దిస్ 4 years ఆఫ్ ద కెరియర్ మేము చూసింది ఇది. వాడు మొత్తం ఒకసారి రీల్ నాకు వేసాడు అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, సి దిస్ ఇస్ ద థింగ్. వండర్ఫుల్. అంటే ఇప్పుడు నేను లీడర్షిప్ స్కిల్స్ అనేవి నాకు నేనేమి అది అక్వైర్ చేసుకోవాలా. నేను ఒక టాస్క్ ఇస్తున్నా అంటే అది పర్ఫెక్ట్గా 100% అవుతుంది, హిట్ అవుతుంది అది. సో వై నాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. సో నేను చిన్నప్పటి నుంచి కొంచెం నాకు కరెంట్ అఫైర్స్ అన్న డైలీ అంటే లక్కీ ఫార్చునేట్లో ఏమో కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదవకపోతే నాకు ఎట్లా అనిపించేది సార్. ఫ్రమ్ ద బిగినింగ్ 3rd class 4th class అంటే మా ఫాదర్ అండ్ మదర్ అలవాటు చేసిన థింగ్ అది. మా ఇంట్లో ఏమున్నా లేకున్న రోజుల్లో కూడా ఇంటికి రోజు పేపర్ వచ్చేది, బికాస్ మై మదర్ వాజ్ ఎ టీచర్. సో నాకు పేపర్ చదవకుండా స్కూల్కి వెళ్తే సంథింగ్ ఏదో వెళ్తే అనిపిస్తుండే. సో ఆ కనెక్షన్ వల్ల నాకు ఎప్పుడు పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, ఉంటే బాగుంటుంది, అది చిన్నప్పటి నుంచే వచ్చేసింది. అందుకనే నేను ఈ ప్రాసెస్లో కూడా పెద్ద కాలేజెస్కి వెళ్తే మనం ఎక్కువ మంది పీపుల్తో ఇంటరాక్ట్ అవుతామనే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండి ఐ హ్యావ్ ట్రైడ్. సో అన్నీ మ్యాచ్ చేసుకున్నాను ఇంకా ఫైనల్ ఇయర్ బీటెక్లో. సో అప్పుడు మీరు అన్నట్టు ఎన్ఐటి వరంగల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ1 టెక్కీస్ ఉంటారు, లేకపోతే యూఎస్కి వెళ్తారు, చాలా తక్కువ పబ్లిక్ సర్వీస్కి వచ్చేది. బట్ మా ఇయర్ నుంచి ఆర్ ముందు ఇయర్ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. సో ఐ చోజ్ ఇంకా, కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ కూడా మనం సస్టైన్ అవ్వాలన్నట్టు. అండ్ ఆల్సో నేను చదివిన దానికి నాకు ఒక జాబ్ వచ్చింది, ఆర్ అట్లీస్ట్ ఐఎమ్ వర్త్ ఆఫ్ హ్యావింగ్ సమ్ 4 year బీటెక్ అన్నట్టు. ఐ ట్రైడ్ ఇన్ ప్లేస్మెంట్స్లో కూడా డేటా సైన్స్ వాజ్ అ వెరీ గుడ్ ఫీల్డ్ అనమాట. డేటా సైన్స్లో ఐ వాజ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో వర్త్ మనం 4 years అటు అకాడమిక్స్ కవర్ చేసాము, ఇటు మన గురించి మనం తెలుసుకున్నామని ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో దెన్ ఐ మూవ్ టు సాఫ్ట్వేర్. అక్కడ 1 year వర్క్ చేశాను.
1.5 year డింట్ రిమెంబర్. బట్ స్టిల్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, సిస్టమ్ అర్థమైంది. మనకు మనం ఏదో అనుకుంటాం కానీ రియాలిటీకి వచ్చినాక దట్ వుడ్ హిట్ డిఫరెంట్. కానీ అక్కడ వర్కింగ్ కండిషన్స్ ప్రైవేట్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఇప్పుడు రెండిట్లో చేశాను కాబట్టి, ప్రైవేట్లో ఎలా ఉంటుందంటే సార్, టార్గెట్ బేస్డ్ వర్క్ అనమాట. అంటే యూ డోంట్ నో, అంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. ఫస్ట్ నీకు ఒక వర్క్ అసైన్ చేస్తారు, కంప్లీట్ చేయడం వరకే. ఆ వర్క్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఐ బెట్ ఇప్పుడు 100% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే 90-95% దే డోంట్ నో. దట్ ఈస్ అంటే దే ఆర్ ఒక రోబో స్టైల్ వర్కింగ్ ఉంటుంది జనరల్లీ. అండ్ ఇట్స్ నాట్ తప్పేం కాదు. ఫస్ట్ పాయింట్, ఆ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చల. అంటే ఐ వాంటెడ్ టు నో ఫర్ హూ ఐఎమ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను చేసిన పనికి ఏంటి రిజల్ట్ అనేది నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. యూ ఆల్సో నో బెటర్. సో అది నాకు మిస్ అయింది. సో ఇట్స్ నాట్ కరెక్ట్. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దని ఐ హ్యావ్ కిట్ దట్ వన్. వచ్చి యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేశాను. యూపీఎస్సీ జర్నీలో ఇంకా అండర్స్టూడ్, బాగుంది. సో దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఒక ఎన్ఐటి వరంగల్ టు ఇంట్రెస్ట్ టువర్డ్స్ యూపీఎస్సీ సివిల్, అది ఇట్స్ ఏ గ్రాడ్యువల్ జర్నీ. అంటే ఓవర్ నైట్ డెసిషన్ ఏం కాదు, మల్టిపుల్ థింగ్స్ కల్మినేట్ అయ్యి ఇట్ హ్యాస్ వెంట్ టు దట్ ప్లేస్. అండ్ ఎన్ఐటి వరంగల్ నాకు కూడా ఇట్స్ ఏ లక్కీ థింగ్. మీ సీనియర్ చైతన్య సీనియర్ అనుకుంటా కదా, మీ చైతన్య రెడ్డి, చైతన్య తర్వాత అదే బ్యాచ్ లో మౌర్య భరద్వాజ్, వీళ్ళిద్దరు నా మెయిన్ స్టేజ్ సిరీస్ స్టూడెంట్స్. తర్వాత మన సాయి కిరణ్ నందాల ఇంటర్వ్యూ స్టూడెంట్ జూనియర్ అబ్బాయి. సో ఇట్లా ఎన్ఐటి వరంగల్ నుంచి ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ ర్యాంక్స్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ ఆల్సో ఎన్ఐటి వరంగల్. హరిణి జూనియర్, పవన్ ఈస్ జూనియర్. సో ఎన్ఐటి వరంగల్ నుంచి ఇప్పుడు దెర్ ఆర్ గుడ్ మెనీ సివిల్ సర్వెంట్స్. నైస్. సో వెంకట్, ఇప్పుడు యూపీఎస్సీ స్టార్ట్ చేసావు, మల్టిపుల్ ఫెయిల్యూర్స్, ఆల్మోస్ట్ 4 ప్రిలిమ్సా 3 ప్రిలిమ్సా 4 ప్రిలిమ్స్. ఓకే, ఎన్ఐటి వరంగల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్ కి 4 ప్రిలిమ్స్ పోవటం, అది హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? అండ్ అది హంబుల్ చేసిందా నిన్ను? ఎస్ సార్, యాక్చువల్లీ అదే హంబుల్ చేయడం అనేది మెయిన్ ఫ్యాక్టర్ సార్. మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీలో ఐ డెంట్ సీ ఎనీ ఫెయిల్యూర్స్ అప్ టు దెన్. ఎగ్జాక్ట్లీ, అప్పటిదాకా నేను ఫెయిల్యూర్ చూడలేదు. సో అక్కడి నుంచి 1-2 years అయిపోతుంది, మనం అనుకున్న గోల్ వెళ్ళిపోతామని నేను వచ్చాను స్టార్టింగ్. బట్ నా ప్రిపరేషన్లో రాంగ్ ఏం లేకుండే సార్. ఐ వాజ్ వెరీ షూర్ 100% కరెక్ట్గా ప్రిపేర్ అయ్యాను, కరెక్ట్ మెథడ్లోనే వెళ్ళాను. కానీ ప్రిలిమ్స్ అనేసరికి నాకు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఎవ్రీ టైం ప్రిలిమ్స్ ముందు నేను 100 అట్లీస్ట్ రాసేవాడిని మాక్ టెస్ట్. కానీ నాకు నెక్స్ట్ రోజు ప్రిలిమ్స్ అని అంటే ఇవాళ నైట్ నిద్ర పట్టేది కాదు. 365 days in a year, 364 days in a year నేను బెడ్ మీదకి వెళ్ళిపోయానంటే 5 minutes పడుకుంటా ఇప్పుడు కూడా. కానీ ఆ ఒక్క రోజు మాత్రం నిద్ర పట్టేది కాదు. అసలు ఎంత టార్చర్ అనుభవించాడు అంటే నేను లిటరల్లీ ఒక్కొక్కసారి 2-3 సిట్రిజిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకునేవాడిని. బట్ స్టిల్ నిద్ర పట్టేది కాదు. సో దట్ వాజ్ అ మెయిన్ హర్డిల్. ఫస్ట్ 3 ప్రిలిమ్స్ 4 ప్రిలిమ్స్ వరకు ఆల్మోస్ట్ సార్. అయితే నేను అక్కడ మళ్ళీ ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ చేశాను సార్. మా ఫాదర్ చాలా హెల్ప్ చేశారనమాట నాకు ఈ విషయంలో. అంటే ఆయనకి నా గురించి పూర్తిగా తెలుసు. ఫస్ట్ నేను ఎట్లాంటి, అఫ్కోర్స్ ఫాదర్కి తెలుసు కాబట్టి ఇంకా చాలా క్లియర్ గా తెలుసు నా గురించి. నాకు ఇక్కడ నేను ఏం చేస్తారు, డాడీ అసిస్టెంట్ ఇంజనీర్ సార్, అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో తను చెప్పేవాడు అనమాట, నువ్వు టెన్షన్ పడితే ఉన్నదంతా మర్చిపోతావు, టెన్షన్ పడకుండా రాయాలి, స్ట్రెస్ లేకుండా రాయాలి, అప్పుడే నువ్వు 100% ఇవ్వగలుగుతావు అని. ఎవ్రీ టైం ప్రిలిమ్స్ పోతుంది, నేను అదే మిస్టేక్ చేస్తున్నా, నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. సో ఒకరోజు నేనే కూర్చొని ప్రశాంతంగా ఒక 2022 ప్రిలిమ్స్ అనుకుంటా సార్. 22 దట్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్, సీరియస్ అటెంప్ట్. నేను ఎగ్జామ్ రాసేసి వచ్చి ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, నాకు ఎగ్జామ్ రాసినప్పుడు అర్థమైంది ఇట్స్ గాన్ అని బేసికల్లీ. బట్ స్టిల్ కొంచెం హోప్ ఉంటుంది కానీ 22కి 4 years అయిపోయింది. అప్పటికి నథింగ్ వాజ్ గోయింగ్ కరెక్ట్ అని ఇంకా ఎగ్జామ్ ఇనిషియల్ కీ అవి చెక్ చేసుకొని ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాను నేను. అసలు ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది. ఎంత ప్రిపేర్ అయ్యాడు అంటే ఎవ్రీ ప్రిలిమ్స్ ముందర అందరికీ తెలుసు దట్ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ టైమ్. నా ఒక్కడికే డౌట్ ఉంటుండే. ఆ డౌట్
లాస్ట్కి అదే నిజమవుతుండే. సో ఇంకా నేను బ్రోకౌట్ అయిపోయి ఇది కాదు, కరెక్ట్ కాదు, బికాస్ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. గో ఆన్ గివింగ్ అటెంప్ట్స్ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ప్రైమ్ ఏజ్ వెళ్ళిపోతుంది, కెరీర్ నేను అంతా తీసిపెట్టి వచ్చాను, మనం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మనం అన్ని చూసుకోవాలన్నట్టు ఇంకా సరే స్ట్రాటజీ మార్చాలన్నట్టు ఒకరోజు కూర్చొని ఐ వాజ్ థింకింగ్. ఇక్కడ నాకేమర్థమైందంటే, అంటే కొంచెం సెల్లి అనిపించచ్చు మీకు, ఇక్కడ కూడా ఒక అనాలజీ ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ వెళ్ళాను అనుకోండి, అశోక్ నగర్లో ఉండేవాడిని కాబట్టి జనరల్ పొద్దున్న టిఫిన్కి వెళ్తాం కదా, అప్పుడు చాలా ఉంటాయి మెన్యూలో, ఇడ్లీ సాంబార్, దోశ, వడ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు క్విక్గా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. అది కూడా అబ్జర్వ్ చేశాను నేను. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. అంటే దోశ తీసుకోమా, పూరి తీసుకోమా, వద్దులే పూరి వద్దు, దోశ అయితే బాగుంటుంది, ఇప్పుడు ఇవాళ కొంచెం చదవాలి, ఇడ్లీ ఇది తింటే అసలు నిద్ర రాదు, ఇంత ఆలోచన జరుగుతుంటుంది నాకు ఆ చిన్న ఇష్యూలో. ఓకే, సో అక్కడ నేను మళ్ళీ సరే ప్రిలిమ్స్ అనేది బిట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ మీద నడిచేది. అండ్ ఆల్రెడీ చాలా చదివి ఉన్నాను నేను, అంటే ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కువ ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నా నేను ప్రిలిమ్స్ అయ్యేటప్పుడు. దట్ ఈస్ ద ఇష్యూ, ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్ బిఫోర్ డే ఆర్ సక్సెస్ ఇన్ ద ప్రిలిమ్ డే అనేది అర్థమైంది. సో ఐ స్టార్టెడ్ కొంచెం బ్రేక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ నన్ను నేను చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆపేశాను సార్. అదే టైంలో ఎగ్జాక్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ ఫస్ట్ టైం 22 ఏప్రిల్ ఆ టైంలో. సో ఆ నోటిఫికేషన్ వచ్చింది. నాకన్నా ముందే నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినారు కొంతమంది, బట్ స్టిల్ నాకు యూపీఎస్సీ అవుతుంది ఖచ్చితంగా అనేది కాన్ఫిడెన్స్ ఉండే నాకు, బట్ అప్పటికి స్టార్ట్ చేయలే. సరే ఇంకా 22 ప్రిలిమ్స్ అయిపోయింది, జూన్ మేబీ 22 జూన్ ఆ టైంలో. సో ఆపేసేసి తెలంగాణ మూమెంట్, తెలంగాణ రిలేటెడ్ సిలబస్ దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. చేసి ఇంకా స్టిల్ స్లోలీ ప్యారలల్లీ నేను డెవలప్ చేసుకుంటున్నాను ఆ స్కిల్. నాట్ టు గెట్ ఎగ్జైటెడ్ టు ఎనీథింగ్, ఓకే, నాట్ టు బీ మోర్ యాంగ్జియస్, క్యూరియస్. నోటిఫికేషన్ వచ్చిందా? ఇంకా రాలేదనుకుంటా. అప్పటికి వచ్చింది సార్, వచ్చేసింది. అక్టోబర్లో ఫస్ట్ ప్రిలిమ్స్ అయింది. ఓకే, సో అంటే తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అనేది నాకు అంత టఫ్ అనిపించలే. నాట్ ఓయింగ్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ సెలెక్టింగ్. ఇప్పుడు యూపీఎస్సీ అంటే 10,000 పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇక్కడ అట్లా కాదు. అంటే అది బ్యాక్, అది కూడా ఒక అదేంటంటే కంఫర్టింగ్ జోన్ సార్. నేను పానిక్ అయిపోతున్నా 10,000లో మనం ఉంటామా లేదా అని. ఈ 30,000 నేను కాకపోతే ఇంకెవడు ఉంటాడా అనే కాన్ఫిడెన్స్ వస్తుండే నాకు తెలంగాణలో. సో నేను పెద్దగా దీని గురించి ఆలోచించేది కాదు. మెయిన్ గోల్ ఏంటి, 563లో నేను ఉండాలి అని. ఇక్కడ 563 అనేది సిగ్నిఫికెంట్ నెంబర్, అక్కడ 10,000 అనేది సిగ్నిఫికెంట్ నెంబర్. అర్థమైంది అనుకుంటా కదా. సో మై ఫోకస్ ఇస్ ఆన్ 563, నాట్ 10,000 ఆర్ 30,000. సో ఇది ప్రిలిమ్స్ ఇట్స్ ఫైన్, మెయిన్స్ నా టార్గెట్ అని. అప్పుడు ఈ టైంలో ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్కి ఎవాల్యుయేషన్ చేయడం స్టార్ట్ చేసినాం, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. బికాస్ నాకు బాగా ప్రాక్టీస్ ఉంది, అది అందరికి తెలుసు. స్టిల్ సమ్ వన్ గివ్ మీ ఎ ఛాన్స్, అది కంటిన్యూస్గా కరెక్షన్ ఈ పార్ట్ టైం మన ఇన్కమ్ కోసం. అది కూడా ఒక ఫెచ్ అయింది సార్. 22 నుంచి కంటిన్యూస్గా తెలంగాణ రిలేటెడ్ నేను స్టార్ట్ చేసినాను. ఐ థింక్ ఐ మే బి అంటే ఇప్పుడు ఉన్న ర్యాంకర్స్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ నేనే అనుకుంటా, యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నేను మాట్లాడేంత వరకు. సో ప్రాపర్ నోట్స్ దానికి, అంటే నేను ఏ మైండ్ సెట్తో ఉండేవాడిని అంటే 22లో ఇన్ని సెట్ బ్యాక్స్ వచ్చినాక 21, 22 3 సీరియస్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ. సో ఇంకా మనం ఎగ్జైట్ అవ్వద్దు, యాంగ్జియస్ ఫీల్ అవ్వద్దు, లెటస్ బి ఫస్ట్ మన స్ట్రాటజీ మారుద్దామని చిన్నగా నోట్స్ చేసుకుంటూ. సో ఈ ట్రాన్సిషన్ అనేది ఫ్రమ్ యూపీఎస్సీ టు తెలంగాణ గ్రూప్ 1 ట్రాన్సిషన్ అనేది వెల్ థాట్ అవుట్, స్ట్రాటజిక్ గానే తీసుకొని ఇంకా యూపీఎస్సీకి అక్కడ టెంపరీగా బ్రేక్ ఇచ్చి టీజీపీఎస్సీ స్టార్ట్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. బట్ వాట్ ఐ అబ్జర్వ్ వెన్ వీ మెట్, I think I met little late in your preparation, because అప్పటికే రాసేసావు, టెస్ట్ సిరీస్ కి మన దగ్గరకు వచ్చావు. ఇఫ్ యు రిమెంబర్ ఇన్ అవర్ కన్వర్సేషన్ యు వర్ సేయింగ్, సార్ నాకు ప్రెసెంట్ యూపీఎస్సీ ఇంపార్టెంట్ కాదు, నాకు గ్రూప్ 1 మాత్రమే ప్రయారిటీ. మా దగ్గరకు వచ్చే చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ ఇది గ్రూప్ 1 క్లియర్ చేసుకొని తర్వాత యూపీఎస్సీ గురించి ప్లాన్, ఆ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ టీజీపీఎస్సీని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
ఐ కెన్ జస్ట్ కౌంట్ ఆన్ ఫింగర్స్. అంత తక్కువ మంది స్టూడెంట్స్ సార్ మాకు ఇది ఒక్కటే చాలు అనేంత కన్విక్షన్తో నువ్వు చెప్పావు. అవును, అది ఎందువల్ల వచ్చింది? అంటే స్మాల్ కరెక్షన్ సార్, ఇది ఒక్కటే చాలు అని కాదు నా మీనింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైం అదే నేనేమనుకున్నానంటే సార్, ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టిల్ దెన్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫస్ట్ టు మీ, నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్. నిజంగానే నేను ఇక్కడ వర్తియా కాదా అనేది నాకు తెలియాలి, బికాస్ ఐ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రిపరేషన్ కదా. సో అది నాకు ఛాన్స్ రావాలి దేవుడు అని కోరుకున్నాను, బట్ సమ్హౌ నాకు రాలా ఆ 3 chances 4 chances-లో. సో గ్రూప్ 1 ఇస్ ద బిగ్గెస్ట్ ఎవర్ ఛాన్స్ ఒకటి. ఇంకోటి, ఆ టైంకి మనం కలిసిన టైంకి నా ఏజ్ కూడా కొంచెం మరీ దాటలేదు. ఓకే, నేను ఇంకా సీరియస్ అవ్వాల్సిన టైం అది. సో నేను ఇంకా రిస్క్ చేయాలి తలుచుకోలేదు. ఐ వాంట్ టు క్రాక్ దిస్ సమ్హౌ. నేను మీకు ఎగ్జాగరేషన్ అనుకోకుండా నోటిఫికేషన్ వచ్చి నేను క్లియర్ చూసిన రోజే నేను ఫిక్స్ అయినాను సార్, ఖచ్చితంగా నేను డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి దీంట్లో అని. అదే థాట్ ప్రాసెస్ లో కంటిన్యూస్ నోట్స్ చేయడం స్టార్ట్ చేసినాను. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు. సో ఆ ప్రాసెస్ లోనే నేను ఇదంతా తీసుకొని గ్రూప్ 1 కనుక నేను క్రాక్ చేయగలిగితే నేను ప్రూవ్ చేసుకుంటే తర్వాత నేను కోర్సు నన్ను ఎట్టు తీసుకెళ్తుందనే తర్వాత విషయం అనేది నేను అనుకున్నాను సార్. చాలా మంది ఏంటంటే గ్రూప్ 1 అనేది బ్యాకప్ ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తారు. నిజంగానే అది బ్యాకప్ ఆప్షనా? అంటే బ్యాకప్ అంటే సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 it may look similar, but it's not the same sir. As far as I got the అంటే నాకున్నంత నాలెడ్జ్లో. ఎందుకంటే ఆల్ ఇండియా వైజ్ ఎగ్జామ్ రాసిన దానికి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన దానికి తేడా ఉంటుంది, ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో తేడా ఉంటుంది. కానీ ద సిలబస్ అండ్ ద ఎఫర్ట్స్ యూ పుట్ అనేది మాత్రం రెండిట్లో సేమ్. అండ్ ఇంకొక గట్ ఫీలింగ్ ఏంటంటే సార్, 2000 మన తెలంగాణలో వరకు ఇంతవరకు అయితే గ్రూప్ 1 పెట్టలేదు. ఇట్ హ్యాస్ బిన్ లాంగ్ 10 years 11 years అయిపోయింది. ఇంతకుముందు పీడీసీస్ ఉన్నారు అనే ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్స్, వాళ్ళు అప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి తేడా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న వాళ్ళల్లో యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు యూపీఎస్సీ ర్యాంకర్స్ అండ్ మేము పీడీసీస్, మాకు వాళ్ళకి అసలు తేడా లేదు. బికాస్ వీఆర్ పుట్టిన సేమ్ ఎఫర్ట్. అంటే క్యాజువల్గా చెప్తే ఆ రోజు జోకర్ వాళ్ళకి పడేది మాకు పడలేదు అన్నట్టు అదే సార్, అంతకు మించి డిఫరెన్స్ లేదు ఎఫర్ట్స్లో. కానీ ఇక్కడ ద కెరియర్ ప్రోగ్రెషన్ ఇంకా తర్వాత మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. కెరియర్ ప్రోగ్రెషన్ సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది గ్రూప్ 1 అండ్ అది ఇది. సో గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ కంపేర్ చేయడంలో బ్యాకప్, ఇప్పుడు ఒక 22 year old బాయ్ ఆఫ్టర్ ఇమీడియట్లీ కంప్లీటింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు హిస్ ప్రైమ్ ఫోకస్ షుడ్ బి ఆన్ యూపీఎస్సీ. దట్ ఈస్ మై 100కి 250% నేను చెప్తాను అది. బట్ వెన్ హీఈస్ లూజింగ్ హిస్ ఏజ్ ఆర్ హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ జాబ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈస్ గ్రూప్ 1. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి యూపీఎస్సీ, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ షుడ్ బి గ్రూప్ 1. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇప్పుడు చూడు, ఇయరే యూపీఎస్సీలో ర్యాంక్స్ వచ్చింది తెలంగాణలో, ఆల్మోస్ట్ 8 members మీతో పాటు ట్రైన్ చేసే వాళ్ళే కదా, 8 or 9 members, 11 members. అంటే వీళ్ళంతా ఇప్పుడు గ్రూప్ 1 వదిలేసి యూపీఎస్సీకి వెళ్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్ టైంలోనే నాట్ లెస్ దాన్ 35-40 members మీ గ్రూప్ 1 వాళ్ళు, లేదా ఏపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు, దే వుడ్ హావ్ రీచ్డ్ అవుట్ టు మీ, సార్ ఈ ఇయర్ మేము యూపీఎస్సీ ఇద్దాం అనుకుంటున్నాము అని. అంటే అర్థమవుతుందా? సో దీన్ని బట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అజ్యూమ్, నా దగ్గరికే ఇంత నంబర్ ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఓకే గ్రూప్ 1 తెచ్చుకొని నేను సెక్యూర్ చేసుకొని తర్వాత యూపీఎస్సీకి ట్రై చేస్తాము అన్న యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎందుకు, వై నాట్ సెటిల్ ఫర్ గ్రూప్ 1? కెరీర్ ప్రోగ్రెషన్ ఇదంతా ఓకే, అంటే అక్కడ సర్వీస్ ఎందుకు, వై ఇస్ దట్? సార్ అంటే ఈ గ్రూప్ 1 అనేది బ్యాకప్ పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేసే వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒకసారి మీరే ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఐ గెస్ ఖచ్చితంగా 27-28 లోపలనే ఉంటారు. నాట్ 28 దాటిన వాళ్ళైతే ఉండరు. ఓకే, ఎక్కువ మంది. యాజ్ ఆఫ్ నౌ మై ఏజ్ ఇస్ 30 years. సో ఇప్పుడు నేనున్న పొజిషన్ లో నా అనాలిసిస్ మీకు చెప్తాను చూడండి సార్. ఇంకా ఇక్కడ గ్రూప్ 1 లో సర్వీసెస్ కూడా మ్యాటర్ అవుతున్నాయి. మీరు చెప్పినట్లు నాకు తెలిసినంత వరకు డిప్యూటీ కలెక్టర్స్ లో ఉన్న వాళ్ళ వరకు almost none of them have come to you, నాకు తెలిసి. But other services they are choosing to come. Yes. Because they have age, they have preparation, they have efforts.
సో వై నాట్ గివ్ ఎ ట్రై. అఫ్ కోర్స్ గ్రూప్ 1 ఇస్ ఎ వెరీ గుడ్ సర్వీస్. తెలంగాణలో ఉంటాం, మన క్యాడర్ మన దగ్గరే ఉంటాం, మన పీపుల్ కి మనం హెల్ప్ చేస్తాం, మన స్టేట్ ప్రోగ్రెస్ లో మనం పార్ట్ అయి ఉంటాం. బట్ స్టిల్ దే హ్యావ్ ఎఫర్ట్స్, దే విల్ పుట్ సమ్ ఎఫర్ట్స్ అండ్ దే అగైన్ కమ్ టు యూపీఎస్సీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ గెటింగ్ సమ్ నాట్ సో చామ్ పోస్ట్ ఇన్ గ్రూప్ 1, దే ఆర్ గివింగ్ ఏ ట్రై. దట్ ఇస్ నాట్, ఐ మీన్ అందులో తప్పేం లేదు. పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ డెవలప్మెంట్, కెరీర్ ప్రోగ్రెషన్. గాట్ ఇట్. Yeah, now I'll come to this very important. Sure. Yeah, like all toppers have something unique about them. Yes. Or about their preparation. In your case, the way you take your notes, Adi, I'll come to that. Before that, I also observed you are very disciplined. నాకున్నంత నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి. సో హౌ డిడ్ యూ బిల్డ్ దిస్? అంటే ఈ డిసిప్లిన్ అనే సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసావు? అంటే నీ ఐడియల్ డే ఎలా ఉంటుండే, ఈ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకున్నావు? Coming to the ideal day, sir, first then I'll tell how it started. Ideal day generally ఇక్కడే అశోక్ నగర్లోనే ఉండేవాడిని సార్ నేను 5 years, మేబీ 2021 నుంచి 25 లాస్ట్ జాయిన్ అయ్యే మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత కూడా ఉన్నాను. సో డైలీ 6:30 అలా లేచేవాడిని సార్. ఐదర్ మార్నింగ్ జిమ్కి వెళ్ళేవాడిని, లేకపోతే ఈవినింగ్ జిమ్కి వెళ్ళేవాడిని. బట్ 1 hour అయితే ఎక్సర్సైజ్ కోసం పెట్టుకునేవాడిని, 1.5 hour. ఆర్ ఇలా ఇవన్నీ అయిపోయినాక 9 కల్లా స్టార్ట్ అవుతుంది. 8:30, 9 షార్ప్ స్టడీ హాల్కి వచ్చేవాడిని. 9 to 12:30, 1. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యూస్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ బికాస్ నాకు కుకింగ్ వాజ్ మై హాబీ. సో నేనే వెళ్ళి కుక్ చేసుకునేవాడిని, తినేవాడిని. అండ్ నాకు మెయిన్ ఏంటంటే బ్లాక్, నేను మధ్యాహ్నం ఒక 1 hour అన్న అట్లీస్ట్ పడుకుంటే కానీ నా బ్రెయిన్ మళ్ళీ డియాక్టివేట్ అవ్వదు. అది కొంచెం అలర్ట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు లేదులేండి, కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ప్రిపరేషన్ ఉంటాం. సో 1:30కి వెళ్తే మళ్ళీ 4 వరకు వచ్చేసేవాడిని సార్, ఇంక్లూడింగ్ ద కుకింగ్ అండ్ ఆల్. 4 to 7:30 ఏదైతే ఉందో దట్ వాజ్ అ వెరీ ఎఫిషియంట్ టైమ్ ఇన్ మై ప్రిపరేషన్ నాకు పర్సనల్లీ. బికాస్ నాకు అలా అయింది. 7:30 తర్వాత 1/2 hour కంప్లీట్ చేసేసి మళ్ళీ 8 to 12:30 అలా 12 వరకు అట్లా ఉండేవాడిని. సో 4, 3, 7 ఆల్మోస్ట్ ఒక 10 hours వెళ్తాం. వెరీ గుడ్. సో అంటే ఇంకోటి, ఇది డైలీ రొటీన్ సార్. నాకు ఎట్లుండేదంటే ఇప్పుడు ఈ మినిట్కి కూడా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అది బయటికి ఎప్పుడు చెప్పను కానీ ఎవరికి. ప్రిపరేషన్లో ఉండేటప్పుడు ఎవ్వరు మనిషి అన్న వాళ్ళు 24/7 ఇది ఈ చెప్పిన రొటీన్ ఫాలో అవ్వలేము కదా. ఒక రోజన్నా 2 రోజులన్నా బ్రేక్ వస్తుంది మధ్యలో. అప్పుడు గిల్ట్ ఫీలింగ్ వస్తుండే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 days కంటిన్యూస్ చదివి 5th day ఏదో పని వల్లనో, లేకపోతే ఫ్రెండ్స్ రావడం వల్ల, లేకపోతే ఏదో మూవీ వెళ్ళడం వల్ల, ఏదో ఒక దాని వల్ల బ్రేక్ అయి ఉంటుంది. ఆ 5th day నాకు రూమ్లోనే ఉన్నా కానీ గిల్ట్ వస్తుండే, చదవట్లేదు మనం అని. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు అనుకుంటుండే నేను కరెక్ట్ రైట్ ట్రాక్లోనే ఉన్నా అని. ఎందుకంటే చాలా మందికి అది ఉండదు, అసలు ఉండదు. కరెక్ట్, బాగా చెప్పావు. అసలు ఇట్స్ ఓకే ఫైన్ చిల్ అవుదాం అన్నట్టే అనుకుంటారు. కానీ ఇప్పటికీ నాకు గిల్ట్ ఉంది, బికాస్ ఐఎమ్ నాట్ రీడింగ్ అని. ఆ లెవెల్లో చదివినట్లు ఇప్పుడు చదవట్లేదని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ నౌ ఐఎమ్ నాట్ ఫైండింగ్ సమ్ టైమ్. ఆ ఫేజ్ వేరు, ఈ ఫేజ్ వేరు. ఇప్పుడు ఏదైనా వేరే మంచి బుక్స్ చదువుదాము, కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు టైం దొరకట్లేదు. ప్రతి ఇండివిజువల్కి ఉంటుంది కదా ఒక గిల్ట్. ఇది నా పర్సనల్గా నాకు ఇది ఒక గిల్ట్. సో ఇది నా డైలీ షెడ్యూల్ ఉండే సార్. ఇంకా డిసిప్లిన్కి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ఒక డే స్కిప్ చేసినా నాకు గిల్ట్ వస్తుండే. సో నెక్స్ట్ డే నేను ఇంకెక్కువ అవర్స్ స్పెండ్ చేస్తుండే స్టడీలో, చదవడంలో. అట్లా కొంచెం మన ఆత్మ సాధించుకునేటట్టు కొంచెం సరే నేనేం తప్పు చేయట్లేదు అన్నట్టు నేను ఉంటుండే. ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే సార్, 22 నుంచి 25 వరకు సిరీస్ అంతా మీకు తెలిసిందే. చిన్నగా ప్రిపరేషన్ నుంచి అందరూ వెళ్ళిపోయినారు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్, Group 1 ప్రిపరేషన్ నుంచి, బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ గురించి కూడా. సో నేను మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడ నుంచి ఏదైనా మనం సాధించి మాత్రమే బయటికి వెళ్ళాలని చాలా ఫిక్స్ అయిపోయాను అనమాట. అందరు వెళ్ళిపోయినారు లిటరల్లీ. ఐ వాజ్ ఓన్లీ 1 రూమ్. ఇక్కడ అశోక్ నగర్ రూమ్లో ఎట్లుంటే మీకు తెలిసిందే, ఒకళ్ళ రూమ్ నుంచి వెళ్ళిపోతే ఇంకొకరు తెచ్చుకోవడం, అదంతా తలకాయ నొప్పి ఉంటుంది. అది కూడా నేను సస్టైన్ అయ్యి పెట్టుకొని ఈకో సిస్టమ్ని అట్లనే విత్ స్టాండ్ చేసి ఐ కంటిన్యూ ద ప్రిపరేషన్. అందుకనే నాకు మనకు తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్లో నేను రాసిన 5 ఎగ్జామ్స్ అనుకుంటా,
5 ఎగ్జామ్స్ నేను ట్రాక్ చేశాను. గ్రూప్ 2 క్లియర్ చేసావు కదా? నేను యాక్చువల్లీ ఓపెన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను సార్. అది పెట్టుకొని నేను జూనియర్ లెక్చరర్ జాబ్కి అప్లై చేశాను. అది బ్యాకప్ యాక్చువల్లీ, గ్రూప్ 1 బ్యాకప్ కాదు, జేఎల్ బ్యాకప్. జేఎల్ క్లియర్ చేసావా? జేఎల్ క్లియర్ చేశాను. జేఎల్ సివిక్స్ 1.5 months వర్క్ చేశాను. నా సర్వీస్ బుక్ లో ఉంటది ఇప్పుడు. జూనియర్ లెక్చరర్ సివిక్స్ జహీరాబాద్ లో చేశాను. ఫస్ట్ పోస్టింగ్ అదే March 23rd, 2020. తర్వాత ఇంకోటి ఏదో డిఏఓ నెక్స్ట్ అదే. సో మ్యాథ్స్ అనేది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఓన్లీ మ్యాథ్స్ మీద జాబ్ పడింది, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. అది అప్లై చేశాను. అది కొంచెం వచ్చింది. ఐ మీన్ 100% ఇచ్చిన, అది కూడా అది క్రాక్ చేశాను. జేఎల్ అయిపోగానే డిఏఓలో జాయిన్ అయిపోయాను వెళ్ళి. ఇవన్నీ ఎప్పుడు నేను ఆల్రెడీ మా స్టేట్ సెకండ్, నేను డెప్యూటీ కలెక్టర్ అని ఫిక్స్ అయినాక జాయిన్ అయింది. సో థర్డ్ గ్రూప్ 1 స్టేట్ సెకండ్లో వచ్చాను. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాశాను. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వచ్చాయి. ఐ లెఫ్ట్ బికాస్ వేరే వాళ్ళకి వస్తుంది ఛాన్స్ అని. సో ఈ 5 jobs నేను క్రాక్ చేశాను. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ ఇది ఖచ్చితంగా నేను మార్చాలని అనుకున్నాను కదా సార్. ఆ ప్రాసెస్లోనే ఈ టెన్షన్ అనేది వదిలేసేసి మన 100% ఇప్పుడు నేను ఒకవేళ 10 marks తెచ్చుకున్నానంటే ఆ 10 marks నేను వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాను. సో ఆ స్ట్రాటజీ ఏదైతే వర్కౌట్ అయిందో ఇవన్నీ 5 exams క్లియర్ చేయడానికి అది యూజ్ అయింది బాగా. చాలా కంపోజ్డ్ ఉంటుండే నేను ఎగ్జామ్స్లో. అంటే చల్తా లైట్ తీసుకునేటట్టు, సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు, నేను మాత్రం ఎక్కడ ప్యానిక్ అవ్వద్దు అన్నట్టు ఎగ్జామ్స్ రాసేవాడిని. ఈ ప్రాసెస్లో SSC CGL కూడా క్లియర్ చేశాను నేను. సో యూపీఎస్సీ ఈ 2-3 yearsలో నేను అటెంప్ట్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఇదే ఫ్లోలో అది కూడా అదే అంటే ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవడం చాలా ఇంపార్టెంట్ సార్. నేనున్న సిచ్యువేషన్ లో అర్థమైంది. మనం సరే కాన్ఫిడెంట్ గానే ఉంటాం, మళ్ళీ యూపీఎస్సీకి వెళ్ళి దెబ్బతిన్నాం అనుకోండి, అరే మళ్ళీ బ్యాక్ అయిపోతాం. సో ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ వెరీ వర్త్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్ ఇయర్స్ నేను ప్రిపేర్ అయింది. సో అందుకని ఖచ్చితంగా నేను అన్ని ఎగ్జామ్స్ ఇస్తా అని అనుకున్నా. తెలంగాణ నేను రాసిన ఎగ్జామ్స్ అన్ని నేను క్లియర్ చేసిన. మొత్తం 6 5 సార్. ప్లస్ CGL అది యూనియన్ కదా, ఇంకా సెంట్రల్ వాటెవర్. అయితే ఓవరాల్ గా 6 గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇన్ యువర్ పాకెట్ అన్నమాట. అండ్ ఎక్సెప్ట్ 2 and 3, ఐ మీన్ గ్రూప్ 2 కూడా నాకు తెలిసి గెస్టెడ్ అయి ఉండొచ్చు. ఎక్సెప్ట్ గ్రూప్ 3 అన్ని గెస్టెడ్ జాబ్స్. వెరీ గుడ్, నైస్. సో స్ట్రాటజీ అనేది వర్క్ చేసినప్పుడు కొంచెం మనకి తెలుస్తుంది. ఎక్సలెంట్. అండ్ అగైన్ యువర్ నోట్స్ టేకింగ్ చాలా యూనిక్. యూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. అంటే నువ్వు చెప్పావు దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. వై దిస్ అంటే ఈ నోట్స్ మేకింగ్ మీద ఎంత, వై ఆర్ యూ సో ప్యాషనేట్ అబౌట్ ఇట్? ప్యాషనేట్ ఒకటి మెయిన్ సార్, అండ్ ఐఎమ్ అడమెంట్ ఆల్సో. లెట్ మీ ఇంటరప్ట్ హియర్. గుర్తుందా ఒకసారి నోట్స్ తీసుకొని వచ్చాను, గవర్నెన్స్ ఒకటి, ఇంకొకటి సైన్స్ అండ్ టెక్, 2 subjects ఏవో తీసుకొచ్చావు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కూడా ఇంత మెటిక్యులస్ లేవు, ఇంత ఎఫర్ట్ పెట్టకు, టైం వేస్ట్ చేయకు, చదువుకో అని చెప్పాను. బట్ ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ఇట్ వర్క్. ఎంత ఎఫర్ట్ వెళ్ళి ఉంటుంది ఆ నోట్ చేయడంలో కదా. యా, నౌ లెట్ మీ అలౌ యూ టు ఆన్సర్. మీరు చెప్పినట్టు ప్యాషనేట్ ఫస్ట్ థింగ్ సార్. ఇంకోటి అడమెంట్ కూడా ఉంటుండే. నేను మీరు చెప్పినట్టు చాలా మంది చెప్పినారు నాకు, డోంట్ మేక్ దిస్ మచ్ మెటిక్యులస్లీ అని. కానీ సైకలాజికల్గా నన్ను బ్రెయిన్ ఒప్పుకునేది కాదనమాట. యూ హ్యావ్ టు మేక్ అని. నువ్వు అంటే ఎందుకంటే అది ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయినప్పుడు మనకి అర్థమవుతుంది కదా, ద వర్క్ యూ హ్యావ్ పుట్ అనేది. అది చాలా వర్క్ అవుతుంది సార్. అందరు చెప్తారు. ఇప్పుడు నా సీనియర్స్, ఇప్పుడు మన కామన్ ఫ్రెండ్ సుధీర్ అన్న అండ్ ఆల్ ఉన్నారు కదా. సో తను ఎప్పుడు నాకు చెప్పేవాడు, బికాస్ హీ వాజ్ అవర్ సీనియర్ ఇన్ ప్రిపరేషన్. నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరు చెప్తారు సార్. ఆల్మోస్ట్ ఎవ్రీ టాపర్ యూ కమ్ అక్రాస్ వాళ్ళు నోట్స్ అనేది ఇంపార్టెంట్ చెప్తారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నోట్స్ అనేది నీకు అర్థమయ్యేటట్టు రాసుకున్నావా, వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాసినావా అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ హౌ మచ్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ ప్రిపేరింగ్ దట్ నోట్స్. అది ఎలా ఉండాలంటే నువ్వు చదువుకోవడానికి ఎనీ టైమ్ యూ హ్యావ్ టు, ఐ మీన్ అది ఆ బుక్ తీసి చదివితే నీకు ఆ సబ్జెక్ట్ అయిపోవాలి, అలా ఉండాలి నోట్స్. నా స్ట్రాటజీ అది. సో అట్లానే ప్రిపేర్ చేసేవాడిని. లాస్ట్కి గ్రూప్ 1 నోట్స్ మీరు ఏదైతే చూసిందో, నేను అది యాక్చువల్లీ టెక్నాలజీ, ChatGPT కూడా వాడి రాసినది.
అంతకుముందు నోట్స్ అన్ని నా సెల్ఫ్ హ్యాండ్ రిటన్ ఉండే. తెలంగాణ మూవ్మెంట్ నోట్స్ ఉంది సార్ నాది, అది నేనే రాశాను మొత్తం. ఐ బెట్ ఆ ఒక్క బుక్ చదివి ఎవరైనా రాసుంటే గ్రూప్ 1 మొన్న ఖచ్చితంగా వాళ్ళకి 80+ స్కోర్ వస్తుండే. నాకు ఇచ్చే నేను రిలీజ్ చెప్తున్నాను అంటే అంత షార్ట్ అండ్ క్రిస్ప్ ఉండేది అండ్ వెరీ డీటెయిల్డ్గా రాసేవాడు. ఎందుకంటే నాకు ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ పాయింట్. అంటే కవరింగ్ ఆల్ ద పాయింట్స్. ఒకటి మీరు చూసే ఉంటారు వెరీ షార్ట్ అండ్ క్రిస్పే ఉంటుంది నోట్స్, వెరీ మెటిక్యులస్. అంటే లెంతీ వాల్యూమ్స్ పెడితే ఎట్లుంటుంది అంటే మనకి చదవబుద్ధి కాదు. సో షార్ట్ నోట్స్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్స్ కు దగ్గరకు వచ్చేసరికి ఇంకో లెవెల్ తీసుకెళ్ళాను అనమాట నేను. ఐ యూస్ టు మెయింటైన్ రెడ్ బుక్, లైక్ వెరీ షార్ట్ బుక్. దానిలో ఓన్లీ కీవర్డ్స్ రాసేవాడిని రఫ్గా. అంటే కీవర్డ్స్ ఎట్లా అంటే కొన్ని కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. అసలు బుక్ మేకింగ్లో నోట్ మేకింగ్లో నాకు అంత మీరు అన్నట్టు ఎక్స్పర్టైజ్ ఎట్లా వచ్చిందంటే ఈ ఎవాల్యుయేషన్ చేసేవాడిని కదా సార్. సో నేను చాలా క్వశ్చన్స్ చూసా, వాళ్ళు రాసిన ఆన్సర్స్ చూస్తూ నాకు అసలు క్వశ్చన్ అడిగిన దానికి ఏం ఆన్సర్ రాయాలనేది పర్ఫెక్ట్ ఐడియా అయితే వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అయిపోయిందంటే నోట్స్ చదివేటప్పుడు కూడా ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయాలి, ఏవి వదిలేసేయాలి అనేది ఐడియా వచ్చింది నాకు. అది చాలా యూజ్ అయింది అనమాట. సో వెన్ ఐఎమ్ స్టడీయింగ్ ఈ పాయింట్స్ రాస్తే ఎవాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతాడు అనేది నాకు అర్థమవుతుంది. బికాస్ ఐఎమ్ ఆల్సో అన్ ఎవాల్యుయేటర్ కాబట్టి ఆ పాయింట్స్ వరకు మాత్రమే నోట్స్లో ఇంక్లూడ్ చేసేవాడిని, రెస్ట్ ఎవ్రీథింగ్ వదిలేసేవాడిని. సో ఆటోమేటిక్గా క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది నేనే చేసేవాడిని, దానికి ఆన్సర్ని ఆటోమేటిక్గా నోట్స్లో ఇంక్లూడ్ చేసేవాడిని. ఓకే, టు మై లక్ ఆర్ సంథింగ్ నేను చేసిన నోట్స్ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. సో అర్థమైంది ఇంకా. సో నాకు తెలిసి నీ కేసులో యూజువల్లీ ఏంటంటే పాడ్కాస్ట్ క్వశ్చన్ ప్రతి టాపర్ని ఆన్సర్ రైటింగ్ గురించి ఒక సపరేట్ క్వశ్చన్ అడుగుతుంటాను. బట్ ఇన్ యువర్ కేస్ ఐ డోంట్ నీడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ ఆల్సో, బికాస్ ఇంత మెటిక్యులస్ నోట్స్ టేకింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఆన్సర్ రైటింగ్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. సో వెన్ సమ్మన్ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు టేక్ ఏ నోట్స్, అప్పుడు ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ ఎవాల్యుయేటెడ్ కాపీస్, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఏ కీవర్డ్స్ పెట్టాలి, ఏ హెడ్డింగ్స్ ఉండాలి, ఏ సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా నేను అనుకోవడం నోట్స్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్లోకి ఈజీగా ట్రాన్స్లేట్. వండర్ఫుల్. అండ్ ఇందాక లైక్ ఇన్స్టిట్యూట్లో టాపర్ స్టాక్లో మాట్లాడుతున్నప్పుడు యూ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ నుంచి పక్కకు వచ్చేసి క్లారిటీ రావాలి అంటే వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే ఎగ్జాక్ట్లీ? ఎగ్జాక్ట్లీ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మ్యాగజైన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. అవి కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్స్ తెచ్చేసుకొని చదువుదామని పెడతారు, అసలు ఒకటి కూడా చదవరు. ఇవన్నీ రియాలిటీ అశోక్ నగర్, ఇవన్నీ జనరల్ రియాలిటీ. సో అన్ని నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బుక్స్ ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ రాదు. అదే ఒకటే మ్యాగజైన్ లేకపోతే ఒక బుక్ తీసుకొచ్చుకొని దాన్నే రిపీటెడ్గా చదివితే మీకు అది ఏ పేజ్లో ఏమున్న పిక్టోగ్రాఫికల్ మెమరీ వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్. ఎందుకంటే మీరు ఈసారి నేను ఒక అడ్వైస్ ఇస్తున్నా, ప్లీజ్. నెక్స్ట్ ఏదైనా టాపర్ ఇంటర్వ్యూ కానీ ఎవరైనా మీ దానిలోనే వచ్చినప్పుడు వాళ్ళ ఏదైనా బుక్ తీసుకోండి మీరు, ఏ బుక్ అయినా, దిట్ మేబీ ఎనీథింగ్, హిస్టరీ స్పెక్ట్రమ్ అయినా, పాలిటిక్ లక్ష్మీకాంత్ అయినా. కొంతమంది టాపర్స్ పాలిటిక్ లక్ష్మీకాంత్ ద బుక్ అని మీరు తెలుసుకునేటట్టు కూడా ఉండదు. స్క్రిబుల్డ్ ఉంటుంది, చినిగిపోయి ఉంటుంది, చాలా సార్లు వాడినట్టు మీకే అర్థమైపోతుంది. యు నో హౌ బుక్ వాజ్ యూజ్డ్ కదా. సో అంత ఎక్కువ సార్లు చదవాలి ఒకటే బుక్ ని. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. అండర్స్టూడ్. సో రిపిటేటివ్ గా సేమ్ బుక్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నావెల్ లాగా జనాలు ఏంటంటే నావెల్ చదవడం ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్, పీపుల్ కీప్ చేంజింగ్ బుక్ ఆఫ్టర్ బుక్. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నావెల్ రీడింగ్ లాగా కాదు కదా. పట్టుకున్న ఒక బుక్ ని లైక్ డీపర్ లెవెల్ కి అనలైజ్ చేసి ఇంటర్నలైజ్ చేసేసుకోవాలి బుక్ మొత్తాన్ని. పర్ఫెక్ట్. పాలిటీ దాంట్లో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటున్నా, పాలిటీలో నాకు డౌట్ వచ్చింది, యూ హ్యావ్ టు గో అగైన్ టు లక్ష్మీకాంత్ ఓన్లీ ఫర్ దట్. ఐ మీన్ నేను లక్ష్మీకాంత్ అని చెప్తున్నా, నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ బుక్ చదివితే అదే. ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ ఉంది సార్, జాగ్రఫీకి ఇన్ మై 6 years ఆఫ్ ప్రిపరేషన్ ఐ డింట్ ఈవెన్ టచ్ ఎనీ అదర్ రిఫరెన్స్ బుక్ ఎక్సెప్ట్ ఎన్సీఆర్టీ. ఆన్ పబ్లిక్ నోట్ చెప్తున్నా నేను, యూ కెన్ చెక్. నా ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఎన్నిసార్లు స్క్రిబుల్ చేసినో నాకు తెలుసు. సో వాట్ ఎవర్ బుక్ యూఆర్ చూసింగ్ యూ హ్యావ్ టు కన్ఫైన్ టు దట్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు మీరు ఆన్సర్ రైటింగ్ గురించి ఒక క్వశ్చన్ అడిగినారు, ఐ వాంటెడ్ టు
అక్కడే చెప్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అండ్ నోట్స్ మేకింగ్ చేసిన దానివల్ల ఒకవేళ నేను స్టూడెంట్ అయితే ఒక ఎగ్జామ్ నేను ఒక్కసారే రాస్తా కదా జనరల్లీ, మళ్ళీ దాన్ని నేను రివైజ్ చాలా తక్కువ మంది చేస్తారు. ఐడియల్లీ వీ హ్యావ్ టు డూ ఎనీ ఎగ్జామ్, కానీ చాలా తక్కువ మంది చేసినా కానీ ఒక్కసారే చేస్తాడు, అంతే కదా. నా పేపర్ నేను ఎన్నిసార్లు చూసుకుంటే ఒకసారే చూస్తాను. అదే వేరే వాడి పేపర్ నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు అదే పర్టికులర్ క్వశ్చన్ ని నేను చాలా సార్లు చదువుతాను. అవును. అండ్ దానికి ఆన్సర్స్ నేను ఎవ్రీ టైం కొత్త ఆన్సర్ నేను కూడా తయారు చేస్తుంటా నా మైండ్ లో, అట్లీస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్. సో అప్పుడు నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే సార్, ఎవ్రీ స్టూడెంట్ ఆన్సర్ లో నాకు మిస్ అయింది ఏంటంటే, వాట్ ఎవర్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ నౌ, ఐఎమ్ కమింగ్ విత్ సమ్ వ్యాలిడేషన్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ పాయింట్ టు యూ, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ప్రిలిమ్స్ లో నీకు ఎక్కడ ఎందుకు సెట్ బ్యాక్ అయిందంటే, ఐఎమ్ గివింగ్ సమ్ వ్యాలిడేషన్, లైక్ ఐ డెంట్ ఫైండ్ స్లీప్ సైకిల్ లేదు అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్. సో అట్లా వ్యాలిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆన్సర్. అండ్ ఇక్కడ కమింగ్ టు ద రియాలిటీ, ఇప్పుడు జాబ్ నేను వచ్చినా కాబట్టి అది కూడా మీకు కనెక్ట్ చేసి చెప్తాను ఫర్ స్టూడెంట్స్ రిఫరెన్స్. ఇప్పుడు హిస్టరీ ఉంది ఎగ్జాంపుల్, మనం సొసైటల్ ఆస్పెక్ట్స్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ సమ్ ఏదో క్వశ్చన్ వచ్చింది, సమ్ కాకతీయస్ కావచ్చు, వేరేది ఇంకో శాతవాహనస్ ఏదో కావచ్చు. అప్పుడు మీరు దాని రిలేటెడ్ పాయింట్ రాస్తే మీరు ఏమో ఉమెన్ వర్ ఎంకరేజ్డ్ ఆర్ ప్యాటర్కీ వాస్ ఫాలోడ్ ఎక్సెట్రా రాస్తాం. కానీ రాసిన పాయింట్కి అది మీకెట్లా తెలుసు ప్యాట్రియార్కీ ఫాలోడ్ అని మీకెట్లా తెలుసు? సోర్స్ కావాలి దానికి. సమ్ మన ఇన్స్క్రిప్షన్స్ ఏదో ఒకటి ఉంటాయి, లేకపోతే ఎవరైనా బుక్లో రాసిన స్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి ఇఫ్ యూ కోట్ దెమ్ దేర్ అంటే దిస్ గై నోస్, అంటే మీరు చదివి రాస్తున్నాడు. నాట్ ఓవరాల్ అందరు ప్యాటర్కీ వాస్ ఫాలోడ్, బయోగమీ వాస్ ఫాలోడ్ ఎక్సెట్రా అని రాసుకుంటూ వెళ్ళిపోవడం అందరు రాస్తారు. బట్ దేర్ షుడ్ బి సమ్ వ్యాలిడేషన్, సోర్స్ బ్యాక్. అది ఎందుకు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు మేము జాబ్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా రిపోర్ట్ అని చెప్పి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్, 22A ల్యాండ్స్ అని కొన్ని ఉంటాయి సార్. అదేంటంటే ఒక 5-6 సెట్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి నార్మల్, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అనమాట. ఇట్ మే బీ ఎనీ పర్పస్. సో ఆ ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా రిపోర్ట్ తెమ్మని చెప్తారు మనకి, జనరలీ ఒక టాస్క్ మనకి. సో ఆ రిపోర్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అని మాత్రమే ఇచ్చేస్తే, ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు దానికి కలెక్టర్ ఏం చేస్తారు, అసలు ఆ ల్యాండ్ ఎందుకు ఎంక్రోచ్మెంట్కి వచ్చింది, ఎవరు ఎంకరేజ్ చేసినారు, వాట్ మే బి ద సొల్యూషన్, అవి కూడా మనం సబ్మిట్ చేయాలి కదా. దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. ఆర్ నెక్స్ట్ మనం కలెక్టర్ అయినా కానీ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్. ఆర్ ఇఫ్ యూ గివ్ రిపోర్ట్ టు ఎనీవన్, దెర్ షుడ్ బి వ్యాలిడేషన్ ఫర్ యువర్ రీసెర్చ్. సో దట్ ఈస్ వెరీ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎనీవన్ వెన్ యూ కమింగ్ టు ద బ్యూరోక్రసీ. సో ఇప్పటి నుంచే మన మైండ్ సెట్ అట్లా అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే, యుల్ సేల్ ఈజీలీ ఇన్ ద బ్యూరోక్రసీ ఆల్సో. సో అది గుర్తుపెట్టుకోవాలి సార్. అర్థమైంది, గాట్ ఇట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. సో లిమిటెడ్ సోర్సెస్ పట్టుకోవాలి, వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి. అప్పుడే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సోర్స్ అదే వ్యాలిడేషన్కి కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ సేమ్ థింగ్ వెళ్తున్నావు, సో డెప్త్ లోకి వెళ్తున్నావు కాబట్టి వీ ఆల్సో నో ద సోర్స్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఒరిజినల్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ఎ పర్టికులర్ కాంటెంట్. వండర్ఫుల్, గాట్ ఇట్. అంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఇప్పుడు జాబ్ లో రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ ఉంది సార్, ల్యాండ్ ఎవరిది ఏంటిది అని చెప్పే జాబ్ ని బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నా చెప్తున్నా సార్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఐఎమ్ ఫైండింగ్ పీపుల్ ర్యాంకర్స్ వస్తున్నారు చేస్తున్నారు, బట్ ఆన్ ద ఫీల్డ్ దే మిజరబుల్లీ ఫెయిల్. అది ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే హాఫ్ యాంగిల్ ఆలోచించాలని నా అడ్వైజ్. బికాస్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ ద సర్వీస్ ఓన్లీ. దిస్ ఈస్ ఇప్పుడు అశోక్ నగర్ లో ఏదైతే వాతావరణం ఉందో, అది ఓన్లీ టు క్రాక్ సమ్ ఎగ్జామ్. ఎగ్జామ్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ యూ క్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది అసలైన టాస్క్. సో దానికి ప్రిపేర్డ్ అయి ఉంటే మనకి ఇది కూడా ఈజీ అవుతుంది. అది ఇంటర్లింకింగ్ అనమాట. ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదైనా ఉంటే దానికి పహాని చూస్తారు సార్ జనరల్లీ. అసలు ఒరిజినల్ రికార్డ్ ని సెట్వార్ అని అంటారు మన రెవెన్యూ టర్మ్స్ లో. సెట్వార్ అనేది ఇంకా ఒరిజినల్ రికార్డ్, దానిలో ఉన్నదే నిజం, ఉంటది. తర్వాత వచ్చినాయని పహానీస్ అంటారు. సో పహానీ అనేది ఇయర్ వైజ్ చేంజ్ అవుతూ వస్తుంటది. మీరు నాకు అమ్ముతారు, నేను ఇంకొకరికి అమ్ముతాను, అలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక ల్యాండ్ మీద ఒరిజినల్ రికార్డ్ ఏం చెప్తుంది అనేది మాత్రమే చూస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా బుక్స్ లో
ఎవ్రీ ఇయర్ నీకు కంపైలేషన్ వస్తూనే ఉంటుంది, కానీ వ్యాలిడ్ కంపైలేషన్ మాత్రమే నువ్వు పెట్టుకొని రెస్ట్ ఎవ్రీథింగ్ వదిలేయాలి కదా. కానీ ఇక్కడ ప్రాక్టీస్ అట్లా ఉండదు, మీకు తెలుసు. ఎవ్రీ ఇయర్ కొత్త మెటీరియల్ రావద్దు అలా, ఎందుకంటే అది ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. అర్థమైంది. సో స్టిక్ టు స్టాండర్డ్, దాన్ని మెటిక్యులస్ గా చేయడం, దాన్ని రివైజ్ చేయడం. సో ఫండమెంటల్స్ ఆర్ ఫండమెంటల్స్. వండర్ఫుల్, గాట్ ఇట్. నౌ ఐ విల్ కమ్ టు దిస్. నేను కూడా ఈ సివిల్ సర్వీసెస్ వరల్డ్ లోకి 2011 నుంచి వచ్చాను. I have never seen an examination process which is as stupid and as exhausting as TGPSC Group 1. Yes, sir. And I believe you are all unfortunate to go through that. Yes, sir. Yes. Only 563 lucky members బయటకు వచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైతే they have to go through that process. Yes. It's very unfortunate. Yes, sir. Yes. Notification delay. Yes, sir. Exams delay. లేకపోతే cancellation. Yes. లేకపోతే gossiping. Yes. లీకేజ్లు అవుతాయని, లేకపోతే పోస్టులు సేల్ అయ్యాయని. అసలు టూ మచ్. అంటే మీరు సిలబస్ మీద ఫోకస్ చేయాలా, ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలా, ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలా, ఇవన్నీ ఫోకస్ చేయాలి. ఇట్లా హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్? సార్ అంటే మీరు అన్న పాయింట్కి యాక్చువల్లీ గ్రూప్ 1 మేము అన్ఫార్చునేట్ అనుకున్నాము. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు జాబ్స్ సీనియర్స్తో మాట్లాడడం వల్ల తెలిసిందంటే మేమే అందరికన్నా చాలా తొందరగా వచ్చామనేది మాకు అర్థమైంది. నేను డెలివరేట్ గానే ఐ డి నాట్ వర్క్ ఆన్ దోస్ డేట్స్. యాక్చువల్లీ కూర్చునే ముందు ఆ డేట్స్ మొత్తం వేసుకుందాం అనుకున్నా, బట్ స్టిల్ ఐ నో ద కైండ్ ఆఫ్ పెయిన్. అందువల్ల ప్లీజ్ అంటే ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు నేను చెప్పింది పర్ఫెక్ట్. ఐ మీన్ మేము తొందరగా వచ్చాం, వాళ్ళు చెప్పారు వాళ్ళ స్టోరీస్, మేము తొందరగా వచ్చాం. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అనేవి చాలా వచ్చినాయి సార్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఉందనుకోండి, నేనే ప్రైమ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ ఎలిజిబుల్ టు గెట్ ఎ ర్యాంక్ అకార్డింగ్ టు మీ. Yes. Not you or anyone else. According to me, నేను చాలా ఎలిజిబుల్ బికాస్ ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. నా ఎఫర్ట్స్ పెట్టాను, హార్డ్ వర్క్ చేశాను, బట్ నాకు రిజల్ట్ రాలా. ఒక్కరోజన్నా నేను బ్లేమ్ చేశాను ఆ యూపీఎస్సీని. యూపీఎస్సీ ఇస్ నాట్ సెలెక్టింగ్ కరెక్ట్ పీపుల్, అది ఇదని. అండ్ పర్సనల్గా నేను హ్యావ్ మై ర్యాంకర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను కదా, అందరికి తెలిసినా తెలియకపోయినా. దే డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ దాన్ మీ. అప్పుడు ఆ రోజు నేను అనుకున్నప్పుడు, అప్పుడు నేను యూపీఎస్సీని తక్కువ నాలెడ్జ్ ఉంది, ఆయన తనకు వచ్చింది నాకు రాలేదు అని చెప్పి నేను బ్లేమ్ చేయలేను. బికాస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఆ రోజు ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో అనేది ఫస్ట్ క్యాండిడేట్కి తెలియదు. పర్ఫామ్ చేసి వచ్చినాక ఎవాల్యుయేటర్ ఎట్లా కరెక్షన్ చేస్తాడు అనేది అసలు ఎవరికి తెలియదు. ఇక్కడ క్రెడిబిలిటీ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి? బికాస్ ఫస్ట్ ఏదో సమ్ కీ లీకేజెస్ అవి జరిగినాయి కాబట్టి, అండ్ సెకండ్ సమ్ ఏదో బయోమెట్రిక్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి క్రెడిబిలిటీ ఇష్యూస్ వచ్చినాయి. అది ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మన చేతిలో ఉండదు సార్. ఓన్లీ ఎగ్జామ్ రిజల్ట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. అది నేను ఖచ్చితంగా ఫామ్గా బిలీవ్ చేసేవాడిని. 22 మీకు ఇంతగా స్టార్టింగ్ 22 నుంచి 25 వరకు నేను కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండడానికి రీజన్ అదే. ఓన్లీ ద థింగ్, నువ్వు కంట్రోల్ చేయలేని థింగ్స్ నువ్వు చేయలేవు. హౌఎవర్ నువ్వు కంట్రోల్ చేయగలిగింది ఒకటే, నీ పర్ఫార్మెన్స్ని, దానివల్ల వచ్చే రిజల్ట్ని. దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే బ్లేమ్ చేసుకుంటూ పోతే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఒకడే మంచోడు అయితే చుట్టుపక్కల సమాజం అంతా చెడ్డది అయిపోతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు బెటర్ అవ్వడానికి ట్రై చేయాలి, కానీ బ్లేమ్ చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ మీరు చెప్పినట్టు 563 పీపులే కాకుండా చాలామంది ఇంకా ఎలిజిబుల్ పీపుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సిస్టమ్ అనేది ఒకటి మనకు ఎగ్జామ్ పెట్టింది, దాని తర్వాత రిజల్ట్ ఇచ్చింది, దాని తర్వాత ర్యాంక్స్ వచ్చినా, ఇప్పుడు పోస్టింగ్స్ వచ్చినా తీసుకున్నారు. సబ్స్టాంటివ్ ఎవిడెన్సెస్ లేకుండా ఓన్లీ ఒక అజంప్షన్స్ తోని చాలా మంది స్టూడెంట్స్ లైఫ్స్ని ఒక దాంట్లో పాండోరమా బాక్స్లో లాగా అసలు ఏం జరుగుతుందో ఎట్లా అవుతుందో తెలియకుండా చేయడం అనేది చాలా తప్పు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినారు వీటి వల్ల. అవును. ఎందుకంటే నా దగ్గరికి రిజల్ట్స్ వచ్చినాక నియర్లీ 200 to 250 పీపుల్ నా దగ్గరికి వచ్చి నాకు ఈ ఫెలిసిటేషన్ ఇవన్నీ చేసినారు సార్. అవన్నీ కన్నా ఎక్కువ ఆ 250 పీపుల్లో కొంతమంది నా దగ్గరికి వచ్చిన అన్నమాట ఏంటంటే, అన్న
ఈ ఎగ్జామ్ జరిగే మూమెంట్లో కొన్ని స్ట్రైక్స్ కానీ ఎక్సెట్రా దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని అనుకున్నాము, అందుకే చదవలేకపోయినాము, చదువుంటే మాకు ర్యాంక్ వస్తుండే అని చెప్పి వాళ్ళు బాధపడి నా దగ్గర వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ స్టూడెంట్కి వచ్చిన ఆపర్చునిటీ మళ్ళీ బ్యాక్ వస్తుందా? రాదు. నా సీరియస్ సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రాసెస్ని మనం నమ్మాలి, మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో యూఆర్ అక్కడ ఏమన్నా ఇల్లీగాలిటీస్ ఉండుంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయినట్టు, మన ఇప్పుడు థర్డ్ టైం కదా సార్ మాది, ఫస్ట్ టైం ఇల్లీగాలిటీస్ ఉంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయినట్టు అయిపోతుండే, సెకండ్ టైం ప్రాసెస్ కరెక్ట్ లేదని చెప్పి క్యాన్సిల్ చేసి అయిపోయింది, థర్డ్ టైం మరి ఇప్పుడు కోర్ట్ కేసెస్ అన్ని అవి ఇవి అన్నీ అయినాక కూడా ఇప్పుడు అంతా అయిపోయింది కదా, క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దీస్ ఆర్ ద 563 people legitimately have come. సో ఇట్ ఈస్ ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి మనకి జ్యుడిషియరీ ఉంది, అండ్ కావాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ద బాడీస్ అనేది నేను చెప్తున్నాను సార్. మీరు అన్నట్టు ఇందాక రిజల్ట్ వచ్చిన వరకు బాగానే ఉంది, అంత రిజల్ట్ వచ్చినాకనే 1 month లో కేసెస్ అన్నీ వచ్చేసినాయి. ఇఫ్ యూ కెన్ వస్తాను, ఐ విల్ కమ్ టు దట్. అండ్ ఇంకొకటి విదిన్ అశోక్ నగర్, అంటే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్లు ఏంటంటే అంత ఎక్స్టర్నల్ థింగ్స్, డిలే అవ్వడాలు, నోటిఫికేషన్లు, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వటాలు, రకరకాల సీట్లు అమ్మేసి ఈ టైప్ రూమర్స్. విదిన్ అశోక్ నగర్లో కూడా చాలా టాక్సిసిటీ ఉండే, అంటే లైక్ కోచింగ్ సెంటర్స్ మీద ఒక మిస్ట్రస్ట్. నాకు గుర్తుంది ఒక అబ్బాయి ఎవాల్యుయేషన్ కాపీకి 3 days డిలే అయిందనమాట, అండ్ మన అకాడమిక్ కౌన్సిలర్కి ఇట్లా అబ్యూజివ్ టోన్లో ఒక మెసేజ్ పెట్టాడు. అంటే ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్, ఎగ్జాక్ట్లీ, అంటే ఒక సొబ్రైటీ ఉండాలి, ఒక సెన్స్ ఆఫ్ సోఫిస్టికేషన్ ఉండాలి, అంటే కర్టసీస్, బేసిక్ కర్టసీస్, ఇంత హై సౌండింగ్ వర్డ్స్ కానీ బేసిక్ కర్టసీస్. నాకు ఐ గాట్ క్యూరియస్, అంటే అబ్బాయికి ఏదో ఒకటి రిటార్ట్ పెట్టమని చెప్పడమో, అది నేను ఐ రిక్వెస్టెడ్ దట్ గై టు కమ్, అంటే లైక్ చెప్పాను మన హుసేన్కి రమ్మంటే అబ్బాయిని పిలిపించాడు. వెన్ ఐ సాట్ విత్ హిమ్ అండ్ స్పోక్ ఫర్ 10-15 minutes, అబ్బాయి చాలా మంచి అబ్బాయి అసలు, దట్ ఈజ్ నాట్ హిజ్ ఒరిజినల్ సెల్ఫ్. అంటే ఈ ఎగ్జామ్ అనే ప్రాసెస్ క్రియేట్ చేసిన ఫ్రస్ట్రేషన్కి 2-3 days, అఫ్ కోర్స్ ఎవాల్యుయేషన్ డిలే అవ్వడం అనేది తప్పు, నో డౌట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, కానీ ద వే హీ రెస్పాండెడ్ అనేది ఇట్స్ అ డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. అది ఎందువల్ల వస్తుందంటే ఒక మైండ్ ఒక వెరీ అజిటేటెడ్ స్టేట్లో ఉంటేనే అలాంటి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఈవెన్ మన ఎంటైర్ అశోక్ నగర్ ఈకో సిస్టమ్ని ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు గుర్తుంది, ఇట్ వాస్ చాలా నెగిటివిటీ, రూమర్ మాంగరింగ్, లేకపోతే గాసిప్పింగ్, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ జెలసీ, అన్నీ కలిపి ఉండే అనమాట. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోగానే ఐ ఫెల్ట్ లైక్ ఊపిరి పీల్చుకున్నాం, అరే అయిపోయిందిరా బాబు రెగ్యులెట్ అంటే మళ్ళీ అలా ఉండే అనమాట. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యూ డి నాట్ ఇండల్జ్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్. అంటే ఏం చేసావు అట్ దిస్ ఆ పాయింట్లో, ఏం చేసావు, హౌ డిడ్ యూ ఇన్సులేట్ దీని నుంచి, ఈ విత్ ఇన్ అశోక్ నగర్ డిస్టర్బెన్స్ నుంచి ఎలా చేసావు? ఇది ఐసోలేషన్ గురించి అడిగినారు కదా సార్ మీరు. October 1st నుంచి నాకు ఇంకా గుర్తుంది టైం లైన్. October 1st నుంచి కొంచెం ఎక్కువైపోయింది, ప్రిలిమ్స్ కరెక్ట్ సెలెక్షన్ కాలేదు, లేకపోతే ఇంకా అది సమ్ స్ట్రైక్స్ అవుతున్నాయి. నేను ఒక బ్యాచ్ ఆఫ్ 5 people ఉన్నాం సార్ మేము, యాజ్ ఆఫ్ నో అందరికి సర్వీసెస్ వచ్చినాయి. సో మేము బ్యాచ్ ఆఫ్ 5 people ఏం చేసేవాళ్ళం అంటే మా రూమ్లో కూర్చొని మొత్తం డోర్స్ అన్నీ వేసేసుకొని, అంటే మాది ఎట్లా చాలా లోపల ఎవరు రారు, మేము అక్కడ 5 కూర్చొని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న నోట్స్ ఏదైతే ఉందో నా వరకు నేను నా పార్ట్ నేను మోస్ట్ ఆఫ్ ద పార్ట్ నేనే చేశాను, ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తను దినేష్ రెడ్డి అని, మీకు కూడా పరిచయమే, డిఎస్పీ కదా. సో తను రిమైనింగ్ పార్ట్ చేసినాడు, ఇంకా రిమైనింగ్ కొంచెం పార్ట్స్ రిమైనింగ్ ఫ్రెండ్స్ చేసినారు. మేజర్ పార్ట్స్ నోట్స్ మీ ఇద్దరం కలిసి చేసినాం. ఈ 5 people కలిసి కూర్చొని రిగరస్గా రివిజన్ చేసినాం. మేము చేసిన నోట్సే, నాట్ ఎనీ రిఫరెన్స్ బుక్. వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ పేపర్, 6 papers ఉంటే 6 papersకి 6 notes మేము చేసుకున్నది మాత్రమే. యూ డోంట్ బిలీవ్ 2 times రివిజన్ చేసినాం మేము బిఫోర్ ఎగ్జామ్. వెరీ నైస్. డేస్ బోర్డు మీద పెట్టుకొని 1, 10, 20, 24 స్పాలిటీ ఆర్ పేపర్ 1 అది కంప్లీట్ అయితేనే ఆ రోజు పడుకోలేదు, లేకపోతే పడుకోలేదు కాదు. సో అలా 2 times రివిజన్ చేసినాం బిఫోర్ ఎగ్జామ్. అది ఎంత హెక్టిక్ రివిజన్ ఉండిందంటే మీరు నమ్మరు, జగదాంబ హాస్పిటల్ ఉంది కదా, దసరా రోజు నేను అడ్మిట్ అయినా హాస్పిటల్ జ్వరంతో. అంటే
ఎక్కువ 24 hours ఉంటే అట్లీస్ట్ ఐ గెస్ 20 days మేము 18 to 19 hours కష్టపడ్డాం. వెరీ నైస్. లెక్క పెట్టి చెప్తున్నాను నేను, నాట్ జోక్. అంత చదివినాం కాబట్టి నిజంగానే హాస్పిటల్లో పడ్డాక ఇప్పటికి జగదాంబ హాస్పిటల్లో ఉంటే 2 రోజులు సెలైన్ ఎక్కించుకొని మళ్ళీ వచ్చి ఎగ్జామ్కి 10 days 1 week ముందర నాకు ఫీవర్ వస్తే 2 days సెలైన్ పెట్టించుకొని వచ్చాను. సో అంత చదివినాం మేము. ఈ 20 days టైంలో మేము చేసిన నోట్స్ నుంచి వన్ మోర్ ఆన్సర్ టు యూ. మీరు అడగకముందే నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను, డోంట్ మైండ్. సో ఈ 20 days లో నేను చేసిన సపరేట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సార్, ఇంతగా రెడ్ బుక్ అని ఒకటి చెప్పాను కదా, మైక్రో నోట్స్. సో ఆ మైక్రో నోట్స్ లో మోస్ట్ రిపిటేటివ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఓన్లీ వర్డ్స్ ఆర్ డేటా, ఎనీ డేటా. ఇంతమంది పోవర్టీ పీపుల్ని ఇంతమందిని ఇండియా పైకి తీసుకొచ్చింది, లేకపోతే వరల్డ్ వైడ్ హంగర్ ఇండెక్స్ ఇట్లా ఉంది, అవన్నీ ర్యాండమ్గా రాసేవాడిని ఆ మైక్రో నోట్స్లో. ఓన్లీ నేనే రాసేవాడిని, ఎవరు రాసేవాళ్ళు కాదు. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్లో ఏదైతే ఉందో కొన్నిసార్లు అవతల వ్యక్తి నుంచి కూడా చాలా అద్భుతమైన పాయింట్స్ వస్తాయి. అసలు మీరు ఎన్ని నోట్స్ చదివినా కానీ ఆ పాయింట్ మీకు దొరకదు. అంటే వాడి స్టైల్లో ఆలోచించి చెప్పిన పాయింట్ అది. సో అది నోట్ చేసుకునేవాడిని. ఈ రిమైనింగ్ 4 people వాళ్ళు చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ని నేను రాసుకునేవాడిని. అది వాళ్ళు ఆ ప్రాక్టీస్ నన్ను ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నావు, లెట్ అస్ రివైజ్ అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. ఇంకో హ్యాబిట్ ఏముండేదంటే, ఇట్లా రివైజ్ చేసేటప్పుడు గ్రూప్ స్టడీ ఇదంతా బేసికల్లీ. గ్రూప్ స్టడీలో నాకు ఏదైనా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఐడియాస్లో ఏదైనా మంచిగా అనిపించింది అనుకోండి, అది పదే రిపీట్ చేసేవాడిని. దానికి అసలు అది రిలేవెంట్ ఉన్నా లేకపోయినా ర్యాండమ్ జోక్ గానో లేకపోతే క్యాజువల్ టాక్ లాగానో దాన్ని తీసుకొచ్చి నా బ్రెయిన్కి అది రిజిస్టర్ చేసేలాగా నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని. అర్థమైంది. సో అది నాకు రిజిస్టర్ అయిపోయేది. సో ఈ రిజిస్టర్ అయిన పాయింట్స్ అన్ని ఎగ్జామ్లో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను కదా సార్, ఒక 3 years. అసలు ఏ ప్యానిక్ లేదు. మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఐసోలేషన్ గురించి ఇప్పుడు ఈ 20 days ఇదంతా చేసాం సార్. 20 days అయిపోయినాక లాస్ట్ 1 week ఆ ఎగ్జామ్ రోజులు ఏదైతే ఉన్నాయో అప్పుడే కొంచెం స్ట్రైక్లు అవి ఎక్కువ ఉండే. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ అన్న రోజు కూడా ముందు రోజు స్ట్రైక్ ఉండే. ఆ రోజు కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి వచ్చినాక సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అది ఇది అని చెప్పి కొంతమంది బిలీవ్ చేసినారు. ఎగ్జామ్లో కూడా సగం బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. ఎగ్జామ్ సుప్రీంకోర్టు అప్పుడు తీసుకోలేదు ఆ రోజు. సో అది ఈ 20 daysలో నేను చేసిన మైక్రో నోట్స్ నుంచి మైక్రో నోట్స్ చేసిన. ఆ 1 week మళ్ళీ 1 week ఎగ్జామ్ అప్పుడు కూడా ఈ నోట్స్ అంతా మళ్ళీ రివైజ్ చేసేవాళ్ళం రోజు. ఎవ్రీ పేపర్ హ్యాస్ 3 sections, అట్లీస్ట్ 2 sections కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక 1 hour ఉంటుంది కదా మనకి, అంటే ఒక 1:30కి ఎగ్జామ్ అంటే 12:30కి వెళ్ళిపోతాం. ఆ 1 hour ఆ మైక్రో నోట్స్ చూసేవాడిని. నేను ఏం చూసేవాడిని, ఆ మైక్రో నోట్సే చూసేవాడిని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. అండ్ ఇక్కడ ఒక చిన్న ఏంటిదంటే, ఎగ్జామ్కి ఎక్స్పెరిమెంటేషన్ చేసేవాడిని కాదు. ఎక్స్పెరిమెంటేషన్ అంతా ముందు 3 months చేశాను మన ఇన్స్టిట్యూట్లో. ఎవ్రీ ఎగ్జామ్ మీరు ఇంత ఫస్ట్ స్టోరీ చెప్పినారు కదా, ఒక జరిగిన ఇన్సిడెంట్, అది అట్లా వచ్చిన ఎక్స్పెరిమెంట్స్. సో ఎవ్రీ క్వశ్చన్ పేపర్ ఆర్ ఆన్సర్ పేపర్ ఐ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ లాస్ట్కు ఫేజ్కి వచ్చేసరికి ఒక దాని అంటాం ఫ్రేమ్ వర్క్ సెట్ అయిపోయింది. ఇన్ దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ అని. సో ద బెస్ట్ వే యూ ఇన్సులేటెడ్ యువర్ సెల్ఫ్ ఈజ్ గెటింగ్ మోర్ సీరియస్లీ ఇన్వాల్వ్ విత్ యువర్ ప్రిపరేషన్, అంతేనా? ఓకే, రాదర్ అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా చేయకుండా ఇంకా గట్టిగా చదివావు. So that you have naturally isolated or insulated yourself from all kinds of distractions. ఇంకా ఇక్కడ దీంట్లో మీరు ఇంకోటి గమనించాల్సిందే సార్, అప్పుడు ఎగ్జామ్ జరగాల్సిందే మాకు. అర్థమే, మాకున్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దట్ వాజ్ అవర్ లాస్ట్ ట్రై అండ్ ఫస్ట్ సక్సెస్ కొట్టాల్సిందే. మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఆ రోజు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము 5 కోరుకున్నాం ఆ ఎగ్జామ్ అవ్వాలని. దేవుడికి మొక్కడము అవ్వద్దని కొంతమంది ఎట్లయితే కొట్లాడారో అవ్వాలని మేము కొట్లాడినాం. సింపుల్, మా ప్రేయర్స్ కూడా వర్క్ అయి ఉంటాయి. అండర్స్టాండ్, గాట్ ఇట్. సో ఆఫ్టర్ ఆల్ దిస్, అదేంటి రిజల్ట్ వచ్చిన రోజు ఎలా ఉండే? రిజల్ట్ వచ్చిన రోజు వాజ్ అంటే
యాక్చువల్లీ 2 times ఒక ఫస్ట్ మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చింది మార్క్స్ వచ్చిన రోజు నేను నీకు మెసేజ్ చేశాను కదా విత్ ఇంగ్లీష్ మంచి మార్క్స్ వచ్చినట్టున్నాయి నీకు మంచి ర్యాంక్ మీకు తెలియదు అప్పటికి. తర్వాత యూ కేమ్ టు మీ అప్పుడు నేను క్లాస్ లో ఉండే సార్ మోస్ట్లీ మందే ఫస్ట్ ఆర్ సెకండ్ అయ్యి ఉంటుంది మీరే నాకు మెసేజ్ చేశారు సార్ నెక్స్ట్ రోజు ఈవినింగ్ కి మీకు అర్థమైపోయింది ట్రెండ్స్. ఎస్ ప్లీజ్ గో అహెడ్. అంటే ఈవినింగ్ నెక్స్ట్ రోజు కనుకోండి నాకు సరిగా గుర్తులేదు బట్ ఆ రోజు మార్క్స్ వస్తాయని ముందే తెలుసు మాకు. సమ్ March 10th ఈవినింగ్ 3:30 అట్లా. సో ఆ టైంలో వెయిట్ చేస్తాం సీరియస్గా మార్క్స్ వస్తాం. బట్ ముందు రోజు మేము మాట్లాడుకున్న కాల్ ఏంటంటే ఎనీథింగ్ అబౌవ్ 50% ఈజ్ ఎ గుడ్ మార్క్ అని అనుకున్నాం సార్. సో అకార్డింగ్ టు ద ప్రీవియస్ ట్రెండ్స్ అండ్ ఆల్. సో సరే ఓకే అని చెప్పి ఉన్నాను. మార్క్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ మళ్ళీ టోటల్ కూడా ఇవ్వాల, మనమే కౌంట్ చేసుకోవాలి సబ్జెక్ట్ వైజ్. ఫోన్ చేసి కొడుతున్నాను నేను. కొట్టి చూస్తే అసలు 535.5 మార్క్స్ వచ్చినాయి నాకు. 535.5 మార్క్స్ అనేవి నేను మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పినట్టు కరెక్షన్ కూడా చేశాను కదా. కరెక్షన్ చేసినప్పుడు అంటే ఐ నో హౌ మచ్ మార్క్ ఈజ్ ఎ గుడ్ మార్క్. సో నాకు అప్పుడే అర్థమైంది 535.5 మార్క్స్ అంటే అసలు నేను ఇక షాక్ అనమాట. ఒక్కడనే ఉన్నా నేను రూమ్లో. అసలు ఒక్కసారి మూవీలో ప్లే చేసినట్టు మొత్తం 5 years జర్నీ ఇట్లా కొట్టింది నాకు. అంటే అది ఇప్పుడు ఇనిషియల్గా నేను చెప్పి ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఏదైతే క్వశ్చన్ నాకు వచ్చిందో దానికి ఆన్సర్ నాకు ఆ రోజు దొరికింది సార్. వెరీ గుడ్. 535.5 అంటే దట్ ఈస్ 6 అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇంకా నాకు తెలుసు ఆ విషయం లోపల. అంటే ఇప్పుడు జనరల్ అందరికి తెలవచ్చు తెలియకపోవచ్చు. 535.5 అనేది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ 6. దీపిక ఎంత? దీపిక 550 అంటే ఇంకా అది రోడ్ బయట పడ్డది 6 అది. బట్ ఆ స్కోర్ వాజ్ వెరీ గుడ్ స్కోర్ అనేది నాకు తెలిసింది. మా డాడీకి చెప్పినాను. మా డాడీకి పైన ఉన్నాడు డాబా మీద, కింద ఉన్నా. కిందకి వచ్చి డాడీ ఇంట్లోనే ఉన్నాను. 535.5 వచ్చినాయి సార్ అని డాడీ అని అంటే మా డాడీ ఇంకా గట్టి హగ్ చేసుకొని ఏడ్చినారు. అంటే మా డాడీకి నేనంత ఎగ్జైటెడ్ గా చెప్తున్నా నాకు అర్థమైపోయింది. ఇక్కడ మా డాడీ గురించి ఒకటి చెప్పాలి నేను ఏంటిదంటే సార్, ఆయన నా ప్యాటర్న్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ నా యాటిట్యూడ్ కానీ అన్ని చూసి ఎగ్జామ్ కన్నా ముందే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్పింది ఏంటంటే నువ్వు అయితే డెప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ అయితే మాత్రమే నీకు నచ్చుతుంది గ్రూప్ 1 జాబ్, లేకపోతే నచ్చదని చెప్పింది సార్. అంటే ఆయన మీనింగ్ ఏంటంటే మోర్ లైక్ యూ అంటే ఎంత ఎక్కువ వర్క్ ఉంటే అంత ఇష్టపడతానని. అండ్ ఆల్సో మోర్ లైక్ ఇప్పుడు ఈ 2 జాబ్స్ ఏవైతే ఉన్నాయంటే యు ఆర్ ఏ రెగ్యులేటరీ ఫంక్షన్. మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో చెప్పాలంటే లీడర్షిప్ రోల్ అనేది లీడర్షిప్ మోర్ దెన్ లీడర్షిప్. ద వెహికల్ చారిటీర్ అనుకోండి సార్, డెప్యూటీ కలెక్టర్ ఆర్ ఆర్డీఓ ఆయననే సారథి. ఆయన ఎట్ సైడ్ తీసుకపోతే అటే పోతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో అట్లాంటి రోల్ అయితేనే యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. సో దాని గురించి బాగా వర్క్ చేయాలని చాలాసార్లు చెప్పేవాడు అనమాట. సో లాస్ట్కి అదే అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఇంకా 1 week అశోక్ నగర్ సర్కిల్స్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ అన్నట్టు అందరు అనుకున్నారు. బట్ సంహవ్ తర్వాత దీపిక తను ఒక ట్రిప్ లో వెళ్ళడం వల్ల తను తెలుసుకోలేదు. బట్ ఫైనల్లీ ఉగాది రోజు 2nd ర్యాంక్ అని చెప్పి కన్ఫర్మ్ అయ్యింది. ఉగాదిలో రిజల్ట్స్ వచ్చాయి, ఫైనల్ ర్యాంక్స్ లిస్ట్ వచ్చింది. బట్ అప్పటిదాకా కూడా స్పెక్యులేషన్ ఉండే కదా, అంటే కొంతమంది ఉన్నారు. మీరు నాకు చెప్పారు సార్ ఫస్ట్ ఉన్నారని అనుకున్నాం. బట్ దీపిక మార్క్స్ దీపిక అని తెలియదు కానీ బట్ సమ్ స్టూడెంట్ ఈస్ దేర్ అని అనుకున్నాము. బట్ ఫైనలీ 2nd ర్యాంక్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ ఇండియాలో నాకు తెలిసి ఏ ఎగ్జామ్ లో సక్సెస్ వచ్చిన స్టూడెంట్స్ ఫేస్ చేయండి మీరు ఫేస్ చేశారు. అవును సార్, అదైతే షూర్. రిజల్ట్ వచ్చాక ట్రోలింగ్ ఎలా అనిపించింది? అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం అనేది ఒక స్ట్రెస్. సెకండ్ ఆఫ్ ఆల్ రిజల్ట్ వెయిట్ చేయడం అనేది ఒకటి స్ట్రెస్ అయితే రిజల్ట్ ఫెయిల్ అవ్వడం ఒక స్ట్రెస్ ఉంటుంది. లక్కీగా మీకు అది లేదు. వచ్చిన రిజల్ట్ అన్సర్టైన్ అనేది అది కూడా ఒక బిగ్గెస్ట్ స్ట్రెస్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయ్యామని అందరూ అనుకుంటున్నారు, సక్సెస్ఫుల్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనీ టైమ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఈ రిజల్ట్ మన దగ్గర నుంచి వెనక్కి లాగేసుకుంటారు. ఒక ఇన్స్టెన్స్ లో అయింది కూడా కదా. అండ్ వర్స్ట్ ఆఫ్ ఆల్ అండ్ కమెంట్స్ డిసేబుల్ చేయాల్సి వచ్చింది ఇన్స్టిట్యూట్ లో. మేము ఎవరైనా మీ ఏమైనా వీడియోస్ అవి పెడితే కూడా అంటే ట్రోలింగ్. హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్? అంటే ఇది అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ
అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ ఆన్ ద పార్ట్ హూ ఆర్ ట్రోలింగ్ అండ్ ఆల్. ఇక్కడ ఏమైపోతుందంటే ఎడ్యుకేషన్ ని సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కి లింక్ చేసి చేసిన ట్రోలింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంటే తక్కువ ట్రోలింగ్, కొంచెం ఎక్కువ మరీ ఒక అబ్బాయి మీకు తెలుసు అశోక్ తేజావత్, అశోక్ ఇంటర్వ్యూ కూడా ఉంది మన ఈటీవీ న్యూస్ లో. ఆ ఒక్క ఇంటర్వ్యూకి మాత్రం అసలు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండదు, బికాస్ హీఈస్ వెరీ హంబుల్ పర్సన్. నాకు పర్సనల్ గా తెలుసు అశోక్, అండ్ ఇంటర్వ్యూలో కూడా చూసిన వాడి వెరీ హంబుల్ పర్సన్, వాడికి చాలా కష్టపడి అంతవరకు వచ్చినాడు. సో అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఏంటి, జనరల్ గా ఆ అబ్బాయి అంత బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చినాడు, ఒక తండా నుంచి వచ్చినాడు, వాళ్ళ ఇంట్లో కనీసం ఒక షెల్టర్ కూడా ప్రాపర్ లేదు. మీ ఇంకా తెలిస్తే కొంచెం తెలిస్తే తను మన ఫంక్షన్ లో క్యాటరింగ్ చేసే బాయ్స్ ఉంటారు కదా, అలా కూడా వెళ్ళి చదువుకున్న రోజులు ఉన్నాయి. అండ్ ఆ ప్రిపరేషన్ డేస్ మొత్తంలో షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటుంది దిల్సుఖ్ నగర్, అక్కడే మధ్యాహ్నం అన్నం తినేవాడు అశోక్. సో ఇంత కష్టపడి పైకి వచ్చాడు అశోక్. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అప్పుడు ఆ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయినా వేరే టాపర్ ఇంటర్వ్యూ అక్కడి నుంచి నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, ఎంత పువర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇఫ్ యూ వర్క్ హార్డ్ నువ్వు పైకి వస్తావు అనేది తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రిచ్ పీపుల్ ఎవరన్నా వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు వాడి అంబిషన్ వాడి ఏమో సివిల్ సర్వీసెస్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు నాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను చదువుకోవద్దు, చదువుకుంటే ట్రోలింగ్ అయితే అన్నీ ఆలోచిస్తాడా? ఇప్పుడు సంహౌ వాడు సెలెక్ట్ అయినాడు, వాడికి ఒక టాలెంట్ ఉంది, వాడు ప్రూవ్ చేసుకున్నాడు, వచ్చేసింది. నువ్వు కంటిన్యూస్గా కింద కామెంట్స్ తీసుకున్నారు చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. ఎందుకంటే అంతగానో ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్ అన్నట్టు దాని లెక్క, అండ్ యూ వాంట్ టు కమిట్ టు ద సిస్టమ్. ఇప్పుడు ఇన్ ద సేమ్ డే దోస్ హూ ఆర్ ట్రోలింగ్ ఆర్ పుట్టింగ్ సమ్ నెగిటివ్ కామెంట్స్, వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి అంటే ఏం ప్రూవ్ చేద్దామని మీకు తెలియదు సార్. అంటే యాక్చువల్లీ మీకు తెలియదు, ప్రజావాణి అని మనకి తెలంగాణలో ఉంటుంది. ప్రజావాణి అనేది పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, ఎవ్రీ మండే మార్నింగ్ ఉంటుంది. అక్కడ అంతా మొత్తం డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరు కూర్చుంటారు, అందరు వస్తారు. ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళు వస్తారు, వచ్చి మనకి అప్లికేషన్ పెట్టుకుంటారు. అక్కడ ఒక్కొక్కరు మాట్లాడేవి అసలు నీకు అర్థమైతే అర్థం కావో కూడా తెలియదు, బికాస్ బికమింగ్ ఎ ఫ్రెషర్, బట్ స్టిల్ దే స్టార్ట్ ఆస్కింగ్ యూ. సి ఇంత కంటిన్యూస్ పబ్లిక్ నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు నువ్వు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ నువ్వు సిస్టంలోకి వచ్చి నువ్వు నాకు ఇవ్వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఇది నా సమస్య కాదు వేరే దగ్గరికి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో దే ఆర్ మోర్ ఇన్ టు ద నెగిటివ్ సైడ్. అంటే పాజిటివిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం సార్ క్వశ్చన్? అంటే దీన్ని దాని రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రోలింగ్ గురించి కదా. సో ఓకే, ఏం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు, మొత్తం అంతా ఏం కాదు, క్వశ్చన్ నుంచి మొత్తం స్టార్ట్ చేయాలి. అదే బేసికలీ ట్రోలింగ్ అనేది సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద జరిగింది సార్. మోర్ దెన్ ద ఎఫర్ట్స్ ద పీపుల్ హ్యావ్ పుట్, ఎక్కువ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద ట్రోలింగ్ జరిగింది. ఎందుకంటే మనం ఇంత కంటిన్యూ చేసినప్పుడు March 10th రిజల్ట్ వచ్చినాక అప్పుడు అందరు వచ్చి క్లాప్స్ కొట్టడం కానీ, మంచి రిజల్ట్ వచ్చిందని లేకపోతే పోస్ట్ వచ్చిందని అన్నారు. ఆఫ్టర్ April 19th రోజు కోర్టు అనేది మన స్టే ఇచ్చింది. March 31st రోజు ర్యాంక్స్ వచ్చినాయి, April 19th రోజు స్టే ఇచ్చింది. ఆ కేసు వేసింది April 12th రోజు. సో ఆఫ్టర్ రిజల్ట్స్ 563 పోస్ట్ అనేసరికి ఒకేసారి పెద్ద రిక్రూట్మెంట్ అనేసరికి చాలా నెగిటివ్ ఫోర్సెస్ అన్ని కలిసి మొత్తానికి అయితే కేసు చేశారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్, బికాస్ నీకు ఒక అన్యాయం జరిగిందని నువ్వు ఫీల్ అయినావు, వేసావు, దట్ ఈస్ 100% కరెక్ట్ ఆన్ యువర్ పార్ట్. కానీ యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ ద జ్యుడిషియరీ. కానీ బయటకు వచ్చి ఇక్కడ పబ్లిక్లో పలానా ఇట్లా అయింది, పలానా వీళ్ళు కొన్నారు, అది చేసినారు, ఇది చేసినారు అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. బికాస్ ఇప్పుడు నీకు అన్యాయం జరిగిందనేది నువ్వు జ్యుడిషియరీలో తెలుసుకోవాలి, కానీ బయటకు వచ్చి పబ్లిక్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, పీపుల్ని
వచ్చిన టాపర్స్ని సంథింగ్ అనడం కానీ కరెక్ట్ కాదు. మోస్ట్ ఇదంతా జరిగింది ఎక్కడంటే ఏ ప్లాట్ఫామ్లో, టెలిగ్రామ్లో జరిగింది సార్. అక్కడ ఏమైపోయిందంటే రీమైన్స్ అని లేకపోతే ఎక్సెట్రా గ్రూప్స్ నేమ్స్ పెట్టేసేసి ఇంకా వాళ్ళకున్న యాంగర్ కానీ యాంగ్విష్ కానీ అందరి మీద ఉన్న జెలసీ కానీ ఆ గ్రూప్లో ఒకళ్ళు తిట్టుకోవడం చేసుకోవడం జరిగింది. మీరు గట్టిగా మాట్లాడితే సార్ 3 years బ్యాక్కి 3 years ఇప్పటికి 2022లో తెలంగాణ నుంచి యూపీఎస్సీ ర్యాంక్స్కి 2025లో కానీ 26లో కానీ తెలంగాణ నుంచి యూపీఎస్సీ ర్యాంక్స్కి మీరు ఒక కంపారిజన్ చేసుకోండి. ఆ నెగిటివిటీ అనేది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎక్కువైపోయింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి. అండ్ ఇన్ ఎనీ పొజిషన్, చిన్నదైనా పెద్దదైనా ఆర్ కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్ అయినా నెక్స్ట్ 30 years ఈ 563 people ఆర్ గోయింగ్ టు గవర్న్ తెలంగాణ. అంతే, అది దట్స్ ఫర్ షూర్. బికాస్ ఎవ్రీ ఓల్డర్ జనరేషన్ అంతా రిటైర్ అవుతుంది, కొత్త రక్తం వస్తుంది కాబట్టి. ఇంకో రియాలిటీ ఏంటంటే సార్, 563 people, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. 563 people ఇప్పుడు ఇండక్ట్ అయినారు కదా సర్వీస్లో ఇన్ వేరియస్ కెపాసిటీస్. ఎవరు ద హ్యాపీయెస్ట్ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఈ ఏ సర్వీస్ స్టేక్ హోల్డర్స్, నాట్ సర్వీస్. 563 యాజ్ అ యూనిట్, ఓకే, ఎనీ కెపాసిటీలో ఉన్న అందరు 563 people అకార్డింగ్ టు మీ ఈజ్ వన్ ఓన్లీ. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ వచ్చింది, ఒక్కొక్క పొజిషన్ వచ్చింది, అంతేగాని ఎవ్రీవన్ ఆర్ సేమ్ అండ్ ఈక్వల్. డిప్యూటీ కలెక్టర్ ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. ఐ ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఈక్వల్స్. 563 people రావడం వల్ల యాజ్ అ యూనిట్ స్టేక్ హోల్డర్స్ లో ఎవరు హ్యాపీయెస్ట్ ఉన్నారు? పేరెంట్సా, స్టూడెంట్సా, ర్యాంకర్సా, లేకపోతే గవర్నమెంటా, లేకపోతే ఆఫీసర్సా? ఆబ్వియస్లీ నేను అనుకోవడం ఎవరైతే ర్యాంకర్సో వాళ్ళే. యాక్చువల్లీ ర్యాంకర్సే, కానీ మా దానికన్నా ఎక్కువ హ్యాపీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా ఎక్కువ హ్యాపీ ద సో కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. ఎందుకంటే నేను ఇంత చెప్పినట్టు హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్ల నుంచి లోవర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కి మధ్యలో బ్రిడ్జ్ అయ్యే గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ. అవును. సో గట్టిగా మాట్లాడితే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో అంటే దే ఆర్ ల్యాకింగ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ పోస్ట్ విచ్ ఆర్ వేకెంట్. ఆ వర్క్ అనేది ముందర జరగట్లే బికాస్ పీపుల్ లేక. సో 11 years నుంచి అసలు ఏం నోటిఫికేషన్ లేకుండా మనం ఆల్రెడీ కొంచెం బ్యాక్ అయినాము గవర్నెన్స్ విషయంలో. నువ్వు ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు ద రైట్ స్టూడెంట్ ఆర్ సీరియస్ ఆస్పిరెంట్ యాటిట్యూడ్ ఎట్లుండాలి? ఒక నోటిఫికేషన్ పడింది, సీరియస్గా ట్రై చేసినాం, రాలేదనుకో, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వమని క్వశ్చన్ చేయాలి ఆర్ ప్రొటెస్ట్ చేయాలి. వచ్చిన నోటిఫికేషన్ లో వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళంతా అది చేసి అంటే నువ్వు చూస్తూనే అన్నావు కదా అశోక్ నగర్లో ఎంతమంది చదివారు ఎంతమంది చదవలేదని. ఎవ్రీ స్టూడెంట్ హూ హ్యావ్ కమ్ టు ద ట్రోలింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్, వాడికి అసోసియేట్ అయిన వాళ్ళే 5-6 members ఖచ్చితంగా ఉంటారు. అంటే ఆ ట్రోలింగ్ చేసే ఫ్రెండ్స్ లేకపోతే మ్యూచువల్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్, రోజు వాడు చూసే ఉంటాడు స్టడీ వాళ్ళు వీడు చదివేది, ఇన్స్టిట్యూట్స్ లో ఎగ్జామ్స్ రాసేది. ఐ ఆల్సో హ్యావ్ సో మెనీ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇప్పుడు నాతో పాటు చదివిన వాళ్ళలో ఒక అబ్బాయికి రాలే, ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, యూపీఎస్సీ మెయిన్స్ 3-4 మెయిన్స్ ఇచ్చాడు, బట్ సమ్హౌ హీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. సో వాడు హిమ్సెల్ఫ్ వాడే రియలైజ్ అయినాడు, మేబీ ఐ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ కరెక్ట్లీ. మనం కరెక్షన్ చేసిన వాళ్ళని క్వశ్చన్ ఎట్లా చేస్తాం అది దాన్ని. ఇప్పుడు నేను ఇవాళ ఇట్ సైడ్ ఉన్నా కాబట్టి ఆ పాయింట్ అంటున్నాను అనుకోవచ్చు, బట్ స్టిల్ నేనేం చెప్తున్నా, యూపీఎస్సీ ఆల్సో రిజెక్టెడ్ మీ. బట్ ఒక్కరోజు కూడా నేను ఎప్పుడు యూపీఎస్సీ ఫిలిమ్స్ కరెక్ట్ పెట్టట్లేదు లేకపోతే మెయిన్స్ కరెక్షన్ చేయట్లేదు నేను అనట్లేదు. యూ హ్యావ్ టు బిలీవ్ ద సిస్టమ్ అనేది నా ఒపీనియన్ సార్. గాట్ ఇట్ అర్థమైంది, మేక్ సెన్స్ వెంకట్. దెన్ ఓకే, ఇదంతా అయిపోయింది, ఇప్పుడు హాయిగా నౌ యూఆర్ ఇన్ ట్రైనింగ్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో. ఎలా ఉంది ట్రైనింగ్? ఎంసీఆర్ హెచ్ఆర్డీ బికాస్ ఆఫ్ ఆల్ మై సక్సెసెస్ ఇన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక 1 year నుంచి అక్కడే ఉంటున్నాను. డిఏఓ ట్రైనింగ్ లాస్ట్ మే నుంచి అక్కడే ఉన్నాను సార్. ఒక 3 months పీరియడ్ డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చాను జన్గాం, బట్ 3 months పీరియడ్ కాకుండా 1 year నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడు అదొక మొత్తం ఏ పాయింట్ లో ఎక్కడ ఉంటుంది ఏముంటుంది అని అన్ని తెలిసింది. బట్ ఇట్స్ యాక్చువల్లీ అంటే లబాస్నా ఎట్లనో మనకి అందరికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మన సివిల్ సర్వీసెస్ వాళ్ళ వరకు ఇట్ మే బి కంపేర్డ్ విత్ ఎలా ఉంటుంది డే, ఒక డే ఎలా ఉంటుంది? ఐడియల్ డే నార్మల్లీ మేము ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ నడుస్తుంది. మొన్న Jan-Feb ఫౌండేషన్ కోర్స్ నడిచింది సార్. అప్పుడు అందరం మేము డెప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీస్
మున్సిపల్ కమిషనర్స్, ఎక్సైజ్ డిఎస్పీస్ అందరూ వచ్చారు. ఒక 5 సర్వీసెస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్యాచ్లో రిమైనింగ్ సర్వీసెస్ పెట్టారు. ఫస్ట్ ఫౌండేషనల్ కోర్స్లో బాగుండేది, అందరూ డిఫరెంట్ సర్వీసెస్ వాళ్ళు ఉండే, అందరం కలిసి ఉండేవాళ్ళం. మార్నింగ్ 5:30కి వాళ్ళు డిఎస్పీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చి మాకు ఎక్సైజ్ అవి చేపించేవాళ్ళు. హార్డెస్ట్ పార్ట్ అది. అది అయిపోయినాక క్లాసెస్ అన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ ఇప్పుడు టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ అంతా వచ్చారు మాకు సెషన్స్ తీసుకోవడానికి. అంటే బేసికల్లీ ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఆల్ గోయింగ్ ఇన్ ద స్టేట్, ఎవ్రీ అదర్ స్కీమ్ కానీ ద పాలసీస్ కానీ ఏం నడుస్తున్నాయి, వాట్ హ్యావ్ టు డూ ఆర్ ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది. సో దిస్ వాజ్ ద బేసిక్ ట్రైనింగ్ టు ఆల్ ద ఫౌండేషనల్ కోర్స్. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ ఇప్పుడు డెప్యూటీ కలెక్టర్స్ ఓన్లీ 44 పీపుల్కి జరుగుతుంది. దాంట్లో ఏంటంటే రెవెన్యూ మ్యాటర్స్, నాన్ రెవెన్యూ మ్యాటర్స్, అదర్ ఆస్పెక్ట్స్. బేసికలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ డీల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఎవ్రీథింగ్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా మోస్ట్లీ ఐఏఎస్లే వస్తారు మా దగ్గరికి ఏదైనా సెషన్స్ తీసుకోవడానికి. సమ్ టైమ్స్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. వెరీ గుడ్. సో ఎలా ఉంది ట్రైనింగ్? అంటే ఇంటలెక్చువల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఫీలింగ్ వస్తుందా? వీఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ తెలంగాణ సొసైటీ, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ కల్చర్, ఆ ఫీలింగ్ వస్తుందా? సార్ అంటే ఇట్స్ మోర్ అబౌట్ ద పాలసీస్ అండ్ లాస్ సార్. అంటే నాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఉంది మాకు. అప్పుడు మీరు అన్న రిమైనింగ్ అన్నీ మనకు వస్తుంది, జోగ్రఫీ, కల్చర్ అండ్ సొసైటీ ఎట్లా ఉండాలి. ఇప్పుడు జస్ట్ బుక్ ఏం చెప్తుంది అనేది బేసికలీ వాట్ ఈస్ లా స్పీకింగ్ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఫీల్డ్. ఓకే. సో అది అంతవరకు గోయింగ్ గుడ్. అర్థమవుతుంది. సో ఒక ఆస్పిరెంట్కున్న మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్కి ఇప్పుడు ఒక ఆఫీసర్గా ఉన్న మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్కి డెఫినెట్లీ ఎంతో కొంత డిఫరెన్స్ ఉంది. కానీ ఇందాక మన కాన్వర్సేషన్ నువ్వు ఏమంటున్నావు అంటే డిఫరెన్స్ ఉండకూడదు సార్ పెద్దగా అంటున్నావు. ఒకసారి అది కొంచెం క్లారిటీ ఇస్తావా? అక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి, వీటికి డిఫరెన్స్ ఎలా ఉండకూడదు అనేది నీ పాయింట్. అంటే ఎవల్యూషన్ అనేది ఉంటుంది సార్. ఎవ్రీ ఇండివిజువల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్స్. నేను 10th క్లాస్లో నేను ఆలోచించినట్టు ఇంటర్లో నేను ఆలోచించింది ఇప్పుడు నేను ఆలోచించట్లా. అండ్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు నేను ఆలోచించింది ఇప్పుడు ఆలోచించే దానికి కూడా చాలా తేడా ఉంటుంది. లైక్ ఇప్పుడు when you come into civil services from the day one, you have to think that you are a collector or SP and you have to act in that way only. అప్పుడే నీకు ఒక పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. బికాస్ you have to know where to talk much and where not to talk and where to give your opinions and where not to give your opinions. And నీ ఐడియాస్ అనేవి డిస్ట్రిక్ట్ బేసికలీ why I'm every time referring district because that is a basic unit you go into after coming to the work. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనా నీ చేతిలోకి పెడుతున్నారంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ హోల్ ఈజ్ అ వెరీ లార్జ్ ఎంటిటీ. డిస్ట్రిక్ట్ పీపుల్, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పీపుల్ నువ్వు తీసుకునే డెసిషన్స్ మీద నువ్వు యాక్ట్ చేసే దాని మీదనే వాళ్ళ లైఫ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో నీ స్టేచర్ కానీ, నీ థింకింగ్ కానీ, నీ యాటిట్యూడ్ కానీ ఒక 10 మందికి మంచి చేసే విధంగానే ఉండాలి. కానీ ఎప్పుడైనా 10 మందిని వీళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇలా కంప్లైనింగ్ నేచర్ అనేది చాలా తక్కువ ఉండాలి సార్ ఆస్పిరెంట్కి. దట్ ఈస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పినట్టు బ్లేమింగ్, కంప్లైనింగ్ అనేవి ఎంత తక్కువ ఉంటే అంత మంచి సివిల్ సర్వెంట్ అవుతారు. ఇప్పుడు మాకు హెచ్ఆర్డీలో క్లాసెస్ చెప్పేటప్పుడు రిపీటెడ్లీ వన్ నేమ్ ఈస్ సజెస్టెడ్ బై ఎవ్రీ ఆఫీసర్. ఎస్ఆర్ శంకరన్ సార్ గురించి చెప్తారు. ఎస్ఆర్ శంకరన్ సార్ ఆయన ఉన్నంతకాలం అసలు ఆయన పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఎంత మంచి అయితే చేయాలో అంత చేయడానికి మాత్రమే ట్రై చేశారు. సో యూ హ్యావ్ టు బీ ఆ ఓరియంటేషన్లోనే ప్రిపరేషన్ ఉండాలి. కొంతమంది ఉంటారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆల్ ద టాపర్స్ ఆర్ నాట్ ఎవ్రీ టాపర్ నోట్ షేరింగ్ విషయంలోనే ఉందనుకుందాం. ఇప్పుడు మీరు ఎవాల్యుయేషన్ చేస్తారు, మీకు ఇన్స్టిట్యూట్ మీరు ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వాట్ డూ యూ థింక్ ద సక్సెస్ ఆఫ్ ఎ టాపర్ ఆర్ ఎ క్యాండిడేట్ డిపెండ్స్ ఆన్ the way he writes the answers in the main exam. Yes. Because everyone reads the same book more or less. బట్ ఓన్ నోట్స్ అనేది చాలా మంది చేయరు జనరల్. అది ఎందుకనంటే నోట్స్ షేర్ చేస్తే వాడికి కూడా తెలుసు వాడు నా కాంపిటీషన్ అవుతాడని. కాంపిటీషన్ అనేది
ఈ హెల్దీ కాంపిటీషన్ ఉన్నంత వరకే బాగుంటుంది. కానీ ఇలాంటి ఇప్పుడు యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే, నా నోట్స్ ఇచ్చేస్తే వాడికి వచ్చేస్తుందని అట్లా అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నెక్స్ట్ రేపు నీ ఐడియాస్ ఉంటాయి కొన్ని, నిజంగానే చాలా యూనిక్ ఐడియాస్ ఉంటాయి. క్రెడిట్ నాకు రావాలని చెప్పి నువ్వు చెప్పకుండా ఆపేసాడమో లేకపోతే ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే హూ ఇస్ ఎట్ ద లాస్? నువ్వు ఇప్పుడు వచ్చిన పర్పస్ ఏంటి అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకల్కేటింగ్ ద వాల్యూస్, ఇప్పుడు బుక్స్ నుంచి చదివి రాసి ఎథిక్స్ పేపర్ రాసి ఎంతమంది బయట ఏమేమి చేస్తున్నారో అందరికీ తెలిసిందే సివిల్ సర్వెంట్స్. సో మనం అట్లీస్ట్ ఇక్కడ మనం స్టడీ ప్రిపరేషన్ టైంలో చేసే పనులు అయినా కానీ కరెక్ట్గా ఉంటే తర్వాత ఆఫీసర్గా అయినాక యుల్ బి వెరీ ట్రూ, క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే సివిల్ సర్వెంట్ అని అందరూ ఒక పెద్ద పాంపం చేస్తారు కానీ దట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ గో టు ద ఫీల్డ్. ఎందుకంటే ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్ యు ఆర్ ద sometimes you are the source and you are the solution also. I wish and I hope you remain one of the most ethical, yes, most hardworking and most successful civil servant also. Yes, sir. And and e process lo, because I am doing this podcast, you are part of our Telangana Group 1 mains test series program, and that's about mentorship from test series program. How was my support system at that point of time was helpful to you? Yes, sir. Coming to our interaction, మనకి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా మీరు నాకు పరిచయం. I think Sudhir brought you all. నిన్ను, దినేష్ ని, తరుణ్, మీరంతా. అయితే సుధీర్ అన్న వాళ్ళ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మెయిన్ ఒక ప్రాపర్ మెంటర్ నాకు ల్యాకింగ్ ఉండే సార్. క్లాసెస్, సబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ వాజ్ ఆల్రెడీ అ వెటరన్ ఆ టైంకి. సో మోర్ లైక్ నేను ఎక్కడ ల్యాకింగ్ ఉంది నా ప్రిపరేషన్ ఆర్ నా ఆన్సర్ రైటింగ్కి ఏమైనా డెవలప్ చేయాలా అనేది బాగా ఒక డైలమాలో ఉంటుండే సార్. మేము మాట్లాడుకుంటుండే అనుకుంటుండే కానీ బట్ ఒక వ్యాలిడేషన్, ఒక రెనోడ్ పర్సనాలిటీ కానీ మేము ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకునేవాడు. సో ఇన్ దట్ వే నేను మీ దగ్గర ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని, ఎవ్రీ అదర్ పేపర్ తీసుకొచ్చేవాడిని, నోట్స్ కూడా నాకు తెలిసినంత వరకు మేబీ ఐ విల్ బీ అమాంగ్ ద ఫ్యూ హూ హ్యావ్ షోన్ ద నోట్స్ టు సమ్ ఫ్యాకల్టీ. మోస్ట్లీ అందరూ ఆన్సర్ పేపర్స్ చూపిస్తారు కానీ నాకు డౌట్ ఉన్న ప్రతి దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయినాను సార్. ఒకసారి మీరు నాకు చెప్పినారు కూడా, ఇంత ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు వై డోంట్ యూ ట్రై యూపీఎస్సీ అని అంటే, అదే ఇంతకు మనం అనుకున్నాం ఫస్ట్ ఇదైతే అయినాక కొంచెం నా మైండ్ క్లియర్ అవుతుంది. సో అది చాలా యూజ్ అయింది సార్. అండ్ మెయిన్గా ఎస్ఏ రైటింగ్ మనం ఒక 3-4 సెషన్స్ ఏమో కూర్చున్నట్టున్నాం. సో ఆ ఓరియంటేషన్ ఎస్ఏ రైటింగ్ మోస్ట్లీ మీరు హెల్ప్ చేసింది. ఎందుకంటే అప్పటిదాకా నాకు జిఎస్ ఆన్సర్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ ఉండే కానీ ఎస్ఏ అంత లేకుండే సార్. సో ఎస్ఏ బాగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ నోట్స్ మేకింగ్లో మీరు కొంచెం కరెక్షన్స్ అవి చెప్పినారు. అండ్ మోస్ట్ లైక్ ఈ ఫ్యాకల్టీ స్టూడెంట్ రిలేషన్ కన్నా ఐ లైక్ మోస్ట్ యువర్ పర్సనాలిటీ వైజ్గా మీరు నాకు కొంచెం ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. టు బి ట్రూ. ఎప్పుడైనా ట్రూగా ఉండడం అనేది కొంచెం కష్టం సార్. ఫేక్ చేయడం చాలా ఈజీ. అంటే జనరల్గా మీకు తెలుస్తుంటుంది, ఫేక్ చేయడం ఈజీ అని ట్రూగా ఉండడమే కష్టం. ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ టు లాస్ట్ కొంచెం డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం కానీ మనం అందరూ ట్రూగా ఉండాలని ఏం లేదు. సో వీ హ్యావ్ టు క్యారీ ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ పర్పస్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దోస్ పాజిటివ్ వర్డ్స్.